కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయములో దేవుని యొక్క చిత్తమును బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాత్రికాల సమయంలో మనం చదువుకున్నటువంటి మాటను కంటిన్యూ చేసుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనాన్ని నిదానంగా చదువుదాం. 32 లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనాన్ని 31వ వచనమును నిన్న ధ్యానించుకుందాం. 32వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానించుకున్నట్టు కొరకు సిద్ధపడదాం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. రాత్రికాల సమయంలో నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని అనే విషయాన్ని మనము 31వ వచనము ఈ 2 వచనాల్లో సగభాగం ధ్యానించుకున్నాం. సమయములు ఇక్కడ జాగ్రత్త గమనించి ఆలోచిస్తే ఇక్కడ తెలపబడిన సందర్భంలో నుంచి ఆయన రాసినటువంటి ఒక సందర్భం ఏంటంటే, నీ మనసు తిరిగిన తరువాత ఏంటమ్మా, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని పేతురుతో చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఈ సందర్భం అంతా పేతురుతో మాట్లాడుతున్నాడని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, సంఘమును బలపరిచేటువంటి బాధ్యత, సంఘమును నిలబెట్టేటువంటి బాధ్యత పేతురు భుజములపైన యేసుప్రభు వారు పెట్టి ఉన్నాడు. యేసుప్రభు వారు పేతురు భుజముల మీద ఈ సంఘమును స్థిరపరిచే బాధ్యత పెట్టిన తర్వాత ఆయన ఏమీ ఆలోచించి ఉన్నాడంటే, ఇదిగో పేతురు, నీవు నన్ను విడిచి వెళ్ళిపోతావు, నన్ను ఎరగనని ముమ్మారు నువ్వు చెప్తావు. నువ్వు చెప్పిన తర్వాత మరలా నీ జీవితంలో నీవు నా కొరకు నిలబడాలని ఎక్కడో చేపలు పట్టుకుంటున్నటువంటి నిన్ను తీసుకొని వచ్చి మనుషులు పట్టుకునేటువంటి జాలరిగా నేను నిన్ను చేశాను. ఇలా చేయటానికి గల కారణం ఏమిటంటే, నిన్ను ఏర్పరచుకొని నేను నీ యొక్క బల ప్రభావాలను బట్టి కాదు, కానీ నీ శక్తిని బట్టి, నీ ఆస్తి ఐశ్వర్యమును బట్టి, నీ రూపమును బట్టి, నీ బలగమును బట్టి నేను నిన్ను ఏర్పరచుకోలేదు, కానీ నా ఉచితమైన కృపను బట్టే నేను నిన్ను పిలుచుకొని ఉన్నాను. నిన్ను పిలుచుకొని నేను నీ ద్వారా నా సంఘాన్ని నిర్మించాలని ఎదురు చూస్తూ ఉండగా, నీ జీవితంలో వస్తున్న చిన్న శోధనను నువ్వు తట్టుకొని నిలబడాలి. ఈ శోధనను నువ్వు ఎదిరించాలి. ఈ శోధనలో నుంచి నువ్వు బయటికి రావాలనేటువంటి ఒక ఆలోచన దేవుడి పేతురుతో మాట్లాడుతూ అలా చెబుతూ ఉన్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఒక సిచ్యువేషన్, ఒక సందర్భం ఏంటంటే, నీ మనసు తిరిగిన తరువాత, ఎవరి మనసు? పేతురు మనసు. అంటే పేతురు మనసు యేసుప్రభు వారితో ఉన్నటువంటి పేతురు యేసుప్రభు వారిని విడిచి వెళతాడని ఆయన ముందుగానే గ్రహించాడు. విడిచి వెళ్ళిన పేతురు, నువ్వు మరలా తిరిగి వచ్చేటువంటి ఒక సందర్భం వస్తుంది. ఆ సందర్భంలో నువ్వు వచ్చి మరలా నా పాదముల దగ్గరకు వచ్చి నన్ను బ్రతిమలాడుకొనినప్పుడు నేను నిన్ను నిలబడతానని మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగంటే మీ అందరికీ తెలుసు, యేసుప్రభు వారి యొక్క అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనలో వారు పేతురు మరలా చేపలు పట్టుకోవటానికి ఆ యొక్క వల తీసుకొని వెళతాడు. ఆ సముద్రం మీద వాళ్ళు చేపలు పడుతున్నప్పుడు అక్కడ వాళ్లకు ఏ చేప దొరకనప్పుడు యేసుప్రభు వారు అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడిన ఒక సందర్భం ఉంది. ఇదిగో ఇక్కడ వడవేయమనగానే అక్కడ విస్తారమైన చేపలు పట్టిన తర్వాత అప్పుడు యేసుప్రభు వారు పేతురుతో మాట్లాడిన ఒక సందర్భాన్ని బట్టి పేతురు ఏమంటాడంటే, అయ్యా నన్ను క్షమించుము, పశ్చాత్తాపడుతూ ఉంటాడు. యోహాను సువార్తలు అనుకుంటాను ఆ సందర్భాన్ని ఒకసారి చూద్దాం మనం. యోహాను సువార్తలో ఎక్కడ ఉన్నది 21వ అధ్యాయంలో చూసినప్పుడు
యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చదువుదాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరములో ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. తర్వాత చూద్దాము. చూడండి, ఇక్కడ 11వ వచనం చదువుదాం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉన్నను. అప్పుడు యేసు ప్రభువారు ఈ కార్యం జరిగించిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత పేతురు ఏమని మాట్లాడుతున్నాడంటే, తను వస్త్రహీనుడునై ఉన్నాడని గ్రహించిన పేతురు, అయ్యా నేను చేసినటువంటి తప్పు నుంచి నాకు క్షమాపణ కలిగించు అని ఎవరిని వేడుకున్నాడు? యేసు ప్రభువారిని వేడుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే, మీరు 21వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ మీరు అందరూ కూడా బాగా గమనించి ఆలోచించినప్పుడు పేతురు ఏమన్నాడంటే, యేసు ప్రభువారు ఎలాగో శిలువ మరణానికి అప్పగించబడ్డాడు, ఆయన వెళ్ళిపోయాడు, కాబట్టి నేనైతే చేపల పట్టుటకు అని 3వ వచనం చదవండి. సీమోను పేతురు నేను చేపల పట్ట ఇప్పుడు శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులు పేతురుని అనుసరిస్తూ ఉన్నారు. ఎవరినమ్మా? పేతురుని అనుసరిస్తున్నాడు. ఇప్పుడు పేతురు తన శిష్యులతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నేను చేపలు పట్టడానికి పోతున్నాను, మీరు ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళు ఏమన్నారు? మేము చేపలు పట్టడానికి వస్తాము అంటే, ఇక్కడ పేతురు చేపల పట్టడానికి వెళుతున్నాడంటే అర్థం ఏంటి? అర్థమైందమ్మా? చేపలు పట్టడానికి వెళుతున్నాడంటే పేతురు మనసు మారిపోయిందని అర్థం. ఏం మారింది? మనసు మారిపోయింది. మనిషి మారలా, మనసు మారిపోయింది. మనుషులు పట్టడానికి ఉన్న పేతురు చేపలు పట్టడానికి రెడీ అయిపోయాడు. వెళుతూ ఏమన్నాడంటే తనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ, నేనైతే వల తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళబోతున్నాను, మీ ఇష్టం వచ్చిన పనులకు మీరు వెళ్ళమంటే వాళ్ళందరూ ఏమన్నారంటే, అయ్యా మేము కూడా నీతోనే వస్తాము. ఎందుకంటే ప్రభువారు మనకేం చెప్పాడు తెలుసా? మీరందరూ ఒకే మార్గంలో ఒకే దారిలో ముందుకు వెళ్ళిపోమని చెప్పినట్టుగా వాళ్ళు ఆలోచించినప్పుడు మేము కూడా నీతోనే వస్తాము అంటే, ఇక్కడ రాత్రి జరిగిన సిచ్యువేషన్, రాత్రి జరిగిన సందర్భానికి ఈ సందర్భానికి మధ్య ఉన్న చిన్న వ్యత్యాసం చెబుతూ నేను ముందుకు సాగుతాను. యేసు ప్రభువారు శిలువ మరణానికి వెళుతున్నప్పుడు, బాగానండి, శిలువ మరణానికి వెళుతున్న సందర్భంలో, ఆయనను తీర్పు తీరుస్తున్నటువంటి సందర్భంలో యేసు ప్రభువారి దగ్గర ఒక్క శిష్యుడు లేడు. పేతురు ఏం చేస్తున్నాడని చెప్పిన, రాత్రి చలిమంట కాడ చలి కాచుకుంటున్నాడు. అప్పుడు పేతురు ఒక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఆలోచించాలి. మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఎవరి దారిన వాళ్ళు అయిపోయారు, ఎవరి పరిస్థితుల్లో వాళ్ళు విచ్చలవిడైపోయారు. అలాంటి సందర్భంలో మరలా పేతురు వాళ్ళని గ్యాదర్ చేశాడు. ఇప్పుడు శిష్యులతో అంటున్నాడు కదా, నేనైతే చేపలు పట్టణ పోతున్నాను, మీరు ఎక్కడికి పోతారు అంటున్నారంటే అందరు కలిశారనేగా. ఇప్పుడు 11 మందిలో, ఈ 11 మందిలో కనీసం 5-6 అయినా కలిసి ఉంటారుగా మొత్తం కాకుండా. యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరు? యోహాను అంటున్నాడు అక్కడ. యేసు ప్రేమించిన శిష్యుడు అయినటువంటి యోహాను పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు ఈయన ప్రభు అనగానే పేతురికి అంటనే ఏమైంది తెలుసా? నేను దిగంబరినని గుర్తించి సిగ్గుతో నేలలో దిగాడు. ఎందుకు పేతురికే సిగ్గు? ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు సిగ్గుపడలేదు? ఆమేన్. బాధ్యత కలిగిన వాడు బాధ్యత మరిచిపోయి తిరుగుతుంటే వాడికి సిగ్గు అనిపించాలి. దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగిస్తే బాధ్యత మరిచి వేరే బాధ్యతలో నీకు పోయినప్పుడు, ఆ ప్రభువు నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు, ఆ సందర్భం నీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు సిగ్గుతో తలంచుకుంటున్నాడు పేతురు ఇక్కడ.
నా బాధ్యత ఏంది, నేను చేయాల్సిన పని ఏంది, నేను చేస్తున్న పని ఏంది? అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్. నేను చేయాల్సిన పని ఏంది, నేను చేస్తున్న పని ఏంది? ఎక్కడో నేను ఉండగా నన్ను నా తండ్రి దగ్గర నుంచి, నా యొక్క తండ్రి దగ్గర నుంచి అక్కడ నుంచి పిలిచి, పేతురు నన్ను వెంబడించుము, నేను నిన్ను చేపల పట్టువాడు కాకుండా మనుషులను బట్టు జాలరులను చేస్తానన్నప్పుడు, ఇప్పుడు మరలా నా ప్రభువు నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం పడుతున్నాను అంటే, ప్రభువుని వెంబడించకముందు నేనేం పట్టాను? ప్రభువుని వెంబడించిన తర్వాత చేపలు పట్టడం మర్చిపోయి మనుషులను పడుతున్నాను. మరలా ఇప్పుడు ప్రభు వచ్చాక మళ్ళా ఏ పని చేస్తున్నాను అంటే, మన పరిస్థితి అలాగనే ఉన్నదని ఆలోచించండి. దేవుని ఎరగక ముందు నువ్వు ఎలా ఉన్నావు, దేవుళ్ళనికి వచ్చిన తర్వాత మళ్ళా పరిస్థితులను బట్టి మళ్ళీ అదే పాత స్థితిలోకి పోయావు. కొంపదీసేమన్నా అదే పునర్స్థితి, పాత స్థితి. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందకముందు, యేసు ప్రభు దగ్గరకు రాకముందు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలోనికి మళ్ళా ఇప్పుడు ఏమన్నా వెళ్ళిపోయామో కొద్ది గుర్తు తెచ్చుకోండి. మనం యేసు ప్రభు వారు ఈ పేతురు దగ్గరికే ఎందుకు రావాలంటే, యేసు ప్రభు వారు ఈ చెప్పిన మాట చాలా ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో, రాత్రి చదువుకోలేదు మీరు ఆ మాట? నా తండ్రి రాజ్యమందు 12 సింహాసనముల మీద మీరు కూడా కూర్చుంటారని వాగ్దానం చేశాడు కదా. నా నిమిత్తమై తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కజల్లులను, భూములను, మీకున్న సమస్తములను, భార్య బిడ్డలను వదిలిపెట్టిన మీరు పరలోకమందు ఇంతకంటే 10 రెట్లు పొందుకుంటారని చెప్పాడు కదా. ఇప్పుడు వాగ్దానం నెరవేరాలా, నెరవేరకూడదా? వాగ్దానం నెరవేరాలంటే చేపలు పట్టుకోకపోతే ఆ నెరవేరుద్ది. బాగా ఆలోచించండి. ఇప్పుడు వాగ్దానం నెరవేరాలి. వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. బాగా ఆలోచించండి. ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయాడు. చనిపోవటం కంటే ముందుగా యేసు ప్రభు వారి శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఇదిగో, మరలా నేను 3వ దినమున లేస్తానని చెప్పాడు. చెప్పాడా, చెప్పలేదా? చెప్పలేదక్క. అది చరిత్రలోనికి పోతే మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, ఆ విషయాలన్నీ మీరు చదివితే అక్కడ ఉంటుంది అన్నమాట. మరలా నేను 3వ దినాన తిరిగి లేస్తానన్నాడు. లేస్తానని చెప్పిన ఆయన కోసం ఎదురు చూస్తున్నారా? నమ్మకం పోయింది. ఎందుకు పోయింది నమ్మకం? నమ్మకం దేనికి పోయిందమ్మా? బాగా ఆలోచించండి. మరలా నేను లేస్తానని చెప్పాడా, చెప్పలేదా? అందరికంటే ముందుంచింది ఎవరిని? పేతురుని. ఇప్పుడు పేతురే ముందు ఉన్న పేతురే ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నేనైతే వల తీసుకొని చేపలు పట్టడానికి పోతున్నాను, మీరు ఎక్కడికి పోతారో మీ ఇష్టం అన్నాడు. ఇప్పుడు మరలా వాళ్ళు ఎక్కడికి పోయారు? ఆ సముద్రం మీద చేపలు పట్టడానికి పోతున్న సందర్భంలో ఎక్కడో నేను వీళ్ళందరి కొరకు నా రక్తమంతా ధారపోసి నా ప్రాణం పెట్టి నేను వీళ్ళని రక్షించుకున్నాను, నేను పెట్టిన ప్రాణం ఉపయోగం లేకుండా పోతుంది, నేను రక్షించిన రక్షణ వ్యర్థమైపోతుందని మరలా ఎక్కడైతే చేపలు పడుతూ ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చాడు ఇప్పుడు యేసు ప్రభు వారు. రావాలి. వచ్చిన తర్వాత అయ్యా ఎక్కడ వల వేయండి, ఎక్కడ వల వేయండి, ఎక్కడ వల వేయండి అంటే వాళ్ళు విన్నారా? వాళ్ళు వేశారు ఆయన చెప్పినట్టు. 153 చేపలు పట్టారు. పట్టిన తర్వాత ఒడ్డుకు లాగుతున్న సందర్భంలో ఆయనకు అర్థమైంది ఏమిటి తెలుసా? పేతురు గ్రహించాడా? పేతురుకి అర్థం కాలే అసలు ఆ పరిస్థితి. పేతురు ఏమనుకుంటున్నాడు తెలుసా? చాలా చేపలు పడ్డాయి. ఈ చేపల పట్టే పరిస్థితిలో ఏం మర్చిపోయాడు? ఇంకా చేపల పట్టే పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. చేపల పట్టే పరిస్థితిలో పేతురు ఏం మర్చిపోయాడు? ఒంటి మీద బట్టలు లేవని మర్చిపోయాడక్క. ఈ రోజులలో లోకములోకి వెళుతున్నటువంటి పరిస్థితులలో మనము విశ్వాసులమని మర్చిపోయి లేనిపోని పనికి మాలిన పనులకు అలవాటు పడిపోతున్నాం. నేను యేసుప్రభుని నమ్ముకున్న వాడినే, యేసుప్రభుని వెంబడించేవాడినే, నన్ను యేసుప్రభు లోకమనే పాపంలో నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను తన కోసం నిలబెట్టుకున్నాడు అనేది మర్చిపోయాం. దేనిలో? ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడితే చెప్తాను, నేను కొత్తగా ఏం చెప్పట్లే. ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడు మర్చిపోయాడు ఆయన? చేపలు పట్టే పనిలో. అలాగే మనం సంపాదనలో పడిపోతే యేసు ప్రభునే మర్చిపోయాం. ఆ సంపాదనలో, గొడవల్లో కానీ, తగాదల్లో కానీ, మాట్లాడే మాటల్లో కానీ, ఏషాల్లో కానీ, చూసే చూపులలో కానీ, ఈ పనిలో అబద్ధాలు ఆడేటప్పుడు కానీ ప్రార్థన అయిపోతున్నాను ఎవరికైనా గుర్తుంటుంది అక్కడ?
మామూలుగా ఉన్నప్పుడు అన్నీ గుర్తుంటాయి. అక్కడ ఏదైనా ఒక పర్పస్ కోసం ఏదైనా దానికోసం చెప్పమంటే పక్కన వాళ్ళు చెప్తారు, ఇదిగో నువ్వు ఇలా చెప్పు అంటాడు. ఎందుకు ఇలా చెప్పాలి? అది జరగలేదు కదంటే పరిస్థితులను బట్టి చెప్పాలి. ఒక వృత్తి రీత్యా కానీ, ఒక ఉద్యోగం రీత్యా కానీ, ఒక పని రీత్యా కానీ అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు చెబుతున్నప్పుడు నేను ప్రార్థనకు పోయేవాడిని, నువ్వు చచ్చిపోయావు, మర్చిపోయావు అంతే. అంటే నీకు గుర్తేంది తెలుసా? పేతురు ఎలాగైతే వస్త్రములు లేవని గుర్తించలేదో అలాగే మన క్రియలు చచ్చిపోయాయని గుర్తించలేకపోతున్నాం మనం. పేతురు కాడ గుర్తుంటే బాగుండు. వాళ్ళ నిండా చేపలు పట్టినప్పుడు ఆ చేపలు పట్టే పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఏ పనిలో ఉన్నాడు? చేపలు పట్టే పనిలో ఉన్నాడు. ఒంటి మీద బట్టలు లేవు అని కూడా గుర్తు లేకుండా పోయింది. మీరు అనుకోవచ్చు, అన్న అది పట్టేటప్పుడు వస్త్రాలు ఉండకూడదంటే కరెక్టేనే, కాదనట్లేదు. మరి యేసుప్రభు వచ్చినమ్మంటే ఎందుకు దూకాడు? యేసుప్రభు వచ్చినప్పుడు దూకకూడదు కదా. మేము చేసే పని ఇదేనయ్యా, ఇలాంటప్పుడు మేము ఇలాగనే వస్త్రాలన్నీ తీసేసి చేపలు ఆటాడాలి అని చెప్పాలి కదా. మరి ఎందుకు దూకాడు? బాగా ఆలోచించాను. ఎందుకు దూకాడంటే అప్పగించిన పనిని పక్కన పెట్టి పనికి మాలిన పని చేస్తున్నాడు కాబట్టి. అప్పగించింది ఏ పని? మనుషులను పట్టమని. మరి ఏ పనిలో చేస్తున్నాడు? ఇప్పుడు చేపలు పట్టేటప్పుడు ఎన్ని చేస్తుంటాడో తెలుసా? ఏదేది చేస్తుంటాడు. అక్కడ గొడవలు అవుతుంటాయి, తిట్టుకుంటుంటారు, అరుచుకుంటుంటారు. నువ్వు అట్టబోరా, నువ్వు ఎట్టబోరా, అబ్బా ఎవరు మెట్టండి తెలుసా? మొత్తం పోయారు, ఒక 4, 5, 10 మంది పోయారు. ఈ 10 మంది శిష్యులే కదా. ఈ 10 మంది శిష్యులు అక్కడ చేపలు పడుతున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా ఉంటుంది? ఒకళ్ళ గురించి అక్కడ ఎలా చెప్పుకుంటారు? ఎందుకంటే వాళ్ళలో ఏమి లేదు. చెప్పండి, ఏమి లేదు ఇప్పుడు. ఓకే, మంచిది. ఇంకా వాళ్ళలో ఏమి లేదు తెలుసా? వాక్యం లేదు. అది గుర్తుపెట్టుకో. రాత్రి అదేగా చెప్పింది. వాక్యం ఎన్నిన తర్వాత మర్చిపోయేవాడు ఎలాంటి వాడంటే అద్దంలో తన ముఖమును చూసుకొని పక్కా పోయిన తర్వాత ఆ ముఖం ఎట్టుందో మర్చిపోయాడంట. ఇళ్ళలో వాక్యం లేదు. అందుకని ఏం చేస్తున్నారా? ఆ పనిలో బిజీ అయిపోయారు. ఆ పని పడేటప్పుడు పలేది ఉంటుంది కదా. ఆ పరిస్థితులు పని చేసేటప్పుడు సిచ్యువేషన్ ఒక రకంగా ఉంటుంది, ప్రార్థనలో ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఒక రకంగా ఉంటుంది. అవునా కాదా? అంతే కదమ్మా, కాదా? రెండు ఒక రకంగా ఉంటుందా? అప్పుడు అబద్ధాలు బలి ఆడుతుంటారు. వద్దన్నా చెప్పమంటారు. మన పైన ఉన్నాడు ఒకడు వస్తాడు, నువ్వు అబద్ధం ఆడమంటాడు. మన ఒకళ్ళు నా కాడికి ఫోన్ ఇచ్చి, ఇదిగో నేను వేరే వాళ్ళకి ఫోన్ చేశాను, నా గురించి అబద్ధం ఆడమంటే నీ గురించి నేను ఎందుకు అబద్ధం ఆడాలి? నువ్వు అబద్ధం ఆడితే నాకు 1,00,000 రూపాయలు వస్తాయంట. నేను అబద్ధం ఆడితే నీకు 1,00,000 ఎందుకు వస్తాయి? అవునా కాదా? అప్పుడప్పుడు కొన్నిసార్లు కొన్ని విషయాలలో వస్తుంటారు. కొంతమంది అయ్యి అంటుంటారు, ఏదైనా ఒక సర్టిఫికేట్ కోసం కానీ అడిగి వెళ్ళినప్పుడు కట్టుకొని అడుగుతారు. ఒక మాట చెబితే ఏమవుద్దంటే, నేను చెప్తే నీకేం ప్రయోజనం? నీకోసం నేను చెప్తాను అనుకో, మరి నా కోసమా? అంటే ఇక్కడ అస్సలు పని మర్చిపోయి వ్యర్థమైన పని అనుకుంటున్నాం, కానీ అది వేరే పనిలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఫస్ట్ ఏ పని పోయావో అదే పనికి వచ్చావు. అందుకని ఏమన్నారు తెలుసా? ఇదిగో ఎక్కడ నుంచి నువ్వు పడిపోతావో మరలా అదే క్రియలు నువ్వు చేస్తే నీలో మార్పాడుంది. మనుషులు పట్టమని నేను పంపిస్తే మళ్ళా చేపలు పడుతున్నా నువ్వు. చేపలు పట్టడానికి నేను పిలవలేదు కదా. చేపలు పట్టుకుంటున్నా నువ్వు ఎన్ని చేస్తున్నావో. అక్కడ పేతురు శరీరం మీద ఏమి లేవు, వస్త్రాలు లేవు. ఇక్కడ లోక సంబంధమైన ఆశలతో ఉన్నప్పుడు మనకేమి లేవు. వస్త్రాలంటే దేనికి గుర్తుని రాయబడింది బైబిల్ గ్రంథంలో? క్రియలు, నీతి క్రియలు ఉండవు అలాంటి సందర్భాల్లో. బాగా ఆలోచించండమ్మా. నీతి క్రియలు ఉంటాయా? అబద్ధాలు వాళ్ళు చెప్పేస్తారు కదా. ఇప్పుడు నాకేం తెలుసు, నన్ను ఎప్పుడు అన్నావు? 10 రూపాయల కాడ 10 రూపాయలకి ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు తెలుసా? 10 రూపాయల కాడ అబద్ధం ఆడేటప్పుడు 10 రూపాయలు అంత ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది కదా. కానీ అబద్ధం ఆడేటప్పుడు బలి ఉంటుంది, నా రూపాయి కదా ఎట్ట బావాలి. అంటే ఈ సంపాదనలో పడ్డ నీకు అబద్ధాలు అలవాటు కావాలి. ఈ సంపాదనలో పడ్డ నీకు బూతు మాటలు అలవాటు కావాలి. ఈ సంపాదనలో పడ్డ నీకు ఆశలు అలవాటు కావాలి. ఈ సంపాదనలో పడ్డ నీకు వ్యసనాలు అలవాటు కావాలి. ఈ సంపాదనలో పడ్డ నీకు ఒకరి మీద ఒకరికి లేనిపోని సాడీలు చెప్పడం అలవాటు కావాలి. ఇప్పుడు వాళ్ళందరూ చేసుకున్న పని అదే. అందరూ గుమ్ముగానే పోయారు, ఒక టీముగా పోయారు. దేనికి? అందరూ టీముగానే వెళ్ళారు. టీముగా వెళ్ళిన ఏళ్ళల్లో లేనిపోని తగాదలు వస్తున్నాయి. మళ్ళీ పంచుకుంటే సమానంగానే 53 చేపలు 153 చేపలు ఏం చేస్తారు? సమానంగా పంచుకుంటారు బయటకు వచ్చిన తర్వాత. కానీ పని చేసేటప్పుడే నేను 2 సార్లు వాళ్ళు వేసాను, ఒక్కసారి కూడా వేయలేదేంది?
అదే కదా గొడవ. నేను ఎంత చేశాను, నువ్వెందుకు చేయలేదు, నీకు నేను ఎందుకు ఇవ్వాలి, ఓరకనే తిరుగుతున్నావు, పైన తిరుగుతున్నావు, నీకెందుకు నేను చేయాలి. ఈ గొడవ మనిషి యొక్క అంతరాత్మలో ఆ యొక్క సత్యాన్ని చంపేసి ఆశలను పెంచేసి లోకం కోసం బ్రతకడం నేర్పించేసింది. నిజంగా ఆ సందర్భంలో యేసు ప్రభు వారు వచ్చి ఆ సరస్సు తీరమున వాళ్ళతో మాట్లాడకపోయి ఉంటే ఈరోజు మనం పేతురు గురించి, యోహాను గురించి, వాళ్ళ గురించి మాట్లాడుకొని మర్చిపోయేవాళ్ళం. ఎంత ఈజీగా పడిపోయారు తెలుసా. ఒకరోజు అలవాటు పడ్డారు, ఇంక రోజు బారు. ఒక ఆదివారం అలవాటు పడ్డారు ఇక్కడ మన సహోదరులు, ప్రతి ఆదివారం బావట్లా. ఇప్పుడు మనమేమంటాము, ఏంది పరిస్థితి అంటే, మా బాధలు నీకు ఊరికి, నా బాధలు నీకుంటేనా అంటారు. ఊరికి లేనిదేముంది. ఇప్పుడు ఏమన్నారు తెలుసా, పేతురు నీ మనస్సు తిరిగిన తర్వాత వెంటనే పశ్చాత్తాప పడుతున్నాడు పేతురు. అక్కడ ఏడుస్తున్నాడు, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోకి ఒకసారి వద్దాం. లూకా సువార్త 12:10. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి ఆమేన్. ఇక్కడ చదవబడిన సందర్భాన్ని బాగా గమనించి ఆలోచిస్తే పేతురికి క్షమాపణ ఉందా లేదా? ఇప్పుడు చెప్పాలమ్మా, పేతురికి క్షమాపణ దొరుకుద్దా దొరకదా? దొరుకుద్ది. ఇప్పుడు పేతురు బ్రతిమిలాడుకుంటున్నాడు, నేను తప్పు చేశానయ్యా, నేను తప్పు చేశానయ్యా, నేను పాపము చేశానయ్యా, నేను అపరాధం చేశానయ్యా, నేను ఈ వ్యర్థమైన పనికిరాని పని చేశానన్నయ్యి ఏడుస్తున్నాడు, కన్నీరు మున్నీరు బాధపడుతున్నాడు పేతురు. వెంటనే యేసు ప్రభు వారు పేతురుని క్షమించి, ఇదిగో పేతురు నువ్వు వెళ్ళి నేను నీకు అప్పగించిన పని, చూడండి ఇక్కడ చదవండి, తర్వాత 15వ వచనం తర్వాత చదవండి అమ్మ. 15వ వచనం. 21వ అధ్యాయము 15వ వచనము యోహాను సువార్త. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడువైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, ఏమంటున్నాడు? ఏమంటున్నాడమ్మా? యోహాన్ని అడగొచ్చుగా, పక్కన యాకోబండి ఆయన అడగొచ్చుగా, ఒకవేళ ఆంధ్రేయ ఉంటే ఆయన అడగొచ్చుగా, పేతురుని ఎందుకు అడుగుతున్నాడు అసలు? ఇప్పుడు అదే కావాల్సిన సిచ్యువేషను. 100 మంది పనికి పోతే నిన్నే అడుగుతారు, ఇంక ఊరిని అడగరు, నిన్నే. మిగతా వాళ్ళు ఏమన్నా కూడా, వాళ్ళు ఎన్ని బూతు మాట్లాడినా, ఎన్ని అబద్ధాలన్నా, ఎన్ని తిట్టుకుంటున్నా పక్కపక్క నవ్వుతారు. నీ నోటి నుంచి ఒక్క చిన్న మాట అంటే నువ్వు కూడా ఈ మాట మాట్లాడతావా, నిన్నే అడుగుతారు, ఇంకెవరిని అడగరు. నువ్వు ఉంది అందుకే. ఎవరు నన్ను అడుగుతురా చెప్పండి, ఎవరు నన్ను అడుగుతురా? నిన్నే. ఎందుకని? ఇంకా ఎందుకని? అక్కడ అడిగింది యేసు ప్రభులే, ఇక్కడ వీళ్ళు ఎందుకు నిన్నే అడుగుతారు తెలుసా? వాక్యానుసారంగా చెప్పండి అమ్మ, లోకానుసారంగా అసలు మాట్లాడగాకండి కొద్ది తోడి. వాక్యానుసారంగా చెప్పండి, నిన్నే ఎందుకు అడుగుతారు? రాత్రి వాక్యం విన్నారుగా, విన్నారా? ఏం లేదు, రాత్రి వాక్యం అది కూడా మైండ్లో పెట్టుకుంటేనే గుర్తుంటుంది. నిన్నే ఎందుకు అడుగుతారు? గుర్తుంది ఊరికన్నా? గుర్తుందమ్మ ఊరికన్నా? అపవాది మీలో కొందరిని కోరుకుంటున్నాడు, మనల్ని కోరుకుంటున్నాడు, వాళ్ళని కోరుకోలాడు. అందుకే నిన్ను అడుగుతున్నాడు వచ్చి, ఏందమ్మా ఒక మాట అంటే, వాళ్ళని అబద్ధాలు అన్నా కూడా ఏమన్నా కానీ నేను ఒక మాట అనగా నా మీదకి పొంగు నొత్తను, ఇంకా లేస్తావు పైకి. ఎట్ట లేస్తావంటే నువ్వు వాళ్ళకంటే భ్రష్టమైన స్థితిలో నువ్వు పోయేదాకా లేస్తావు. అప్పుడు అనిపిస్తుంది తర్వాత నువ్వు మాట్లాడి వచ్చి అయిపోయిన తర్వాత, అసలు నేనేనా, నువ్వే. ఇప్పుడు వాడు పోయి ఎంత బాగా కూర్చొని నవ్వుకుంటాడో తెలుసా? రెచ్చగొట్టి, పెద్దవాళ్ళు అంటారు కదా ఏంటంటమ్మా, తోక తొక్కి
పడగలేపి నీ చేత లేనిపోని మాటలు అనిపించి నిన్ను కూడా వాళ్ళల్లో పాలి భాగస్తులుగా చేసి ఇంకా తర్వాత నువ్వు ప్రార్థనకు వచ్చిన తర్వాత కూర్చొని ప్రార్థన చేస్తుంటే ప్రార్థన రాదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, దిగులు, ఒక బాధ. ఎందుకు అసలు ఏముంది? ఏదో తెలియని ఫీలింగ్. దేనికంటే నీ చేత తప్పు చేపించింది. అది నీకు అర్థం కాదు, నువ్వు చేసావని నీకు అసలు తెలియదు. ఎందుకంటే మనం అప్పుడెప్పుడు అనుకుంటాం అంటే ఆ పరిస్థితిలో వచ్చేస్తుంది. ఇప్పుడు పేతురు రాలా వల పట్టుకొని పోవాలని, వల పట్టుకొని పోవాలని రాలా, వల పట్టుకొని పోనోడు బాగున్నాడా? ఏలాగున్నాడు తెలుసా? వేటగాడు మామూలు. 3.5 సంవత్సరం మారిపోయిందమ్మా. 3.5 సంవత్సరం కదా అయిపోయింది. వాళ్ళ ఏటకు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరం మధ్యలో ఉంది. 3 సంవత్సరాలు వేసుకు 6 నెలలు పోతే పోయింది. 3 సంవత్సరాలు ఏట కొద్దిగానే మర్చిపోరా? ఎందుకయ్యా మరి నేర్చుకున్న పని ఎందుకు మర్చిపోతామంటే, మర్చిపోవాల్సిన పని లేదు, కానీ కొద్దిగా చెప్తున్నాను ఏమన్నా అనుకోండి, కొద్దిగా టెక్నిక్స్ అనేవి తగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం దేవుని పనిలో ఉంటున్న తర్వాత ఇప్పుడు నన్ను పోయి మళ్ళీ సిస్టమ్ ముందు కూర్చొని కంప్యూటర్ చేయమంటే కొద్దిగా అలవాటు. ఒక 5-6 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి. నేను ఎమ్మటే పోయి కూర్చుంటే జాబ్ రాదు. ఒక సంవత్సరం ట్రైనింగ్ తీసుకుంటే కానీ మళ్ళీ అవన్నీ చేయలేము. అంటే కొన్ని మర్చిపోతాం, తప్పదు. కానీ పేతురు ఎంత నేగ్గేస్తున్నాడు అలా వేస్తే ఎన్ని చేపలు పడతాడు. రాత్రి అంతా వేస్తూనే ఉన్నాడు. మామూలు విషయం అనుకున్నావా? ఎందుకని అలాగా? ఎందుకని చెప్పండి. పేతురు వస్తేటప్పుడు వల దాచిపెట్టుకొని వచ్చిండు. ఉపయోగపడుద్దాను ఎప్పటికైనా. మనం కూడా వస్తూ కొన్ని దాచిపెట్టుకొని వస్తాం, రేపు ఉపయోగపడతాడని. అసలు మీకు పని నాకు అర్థం కాలేదు. మీరు ప్రార్థనకు రాకుండా బయట కూర్చొని దయచేసి చెప్తున్నాను. మీ వల్ల అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. వాడితో ఆడుకోవాలంటే బయట కూర్చొని ఆడుకున్నాం. నా పోయి అందరూ ఆడుకున్నారు కూర్చొని. నిజం చెప్తున్నాను. ఇది ఆడు కూర్చొని ఆడుకోండి. మీరు రోజు ఇళ్ళకాడ ఆడుకుంటారు, అట్లా ఆడుకోండి. మీరు వచ్చి వినాల్సిన పని లేదు. ఆడ మిమ్మల్ని అందరూ చూస్తారు. ఎడున్నారు మీకు తెలియదు. మీరు అనుకుంటున్నారు మేమేం గొప్ప చేస్తున్నాం అనుకుంటున్నారు. బయటకు ఒక పెట్టుకుని ఆడు పోయి ఆడుకోపండి. మిమ్మల్ని ఎవరైనా కొట్టిరా, తిట్టిరా, ఎవరైనా అడుగుతారా? ఇప్పుడు ఎవరైనా రాకపోతే ఎవరైనా అడుగుతారా? బతిమలు ఆడుతారా? ఎవరు అడవరు. పోయి ఆడుకోక పెట్టుకుని ఆడిపించుకోండి శుభ్రంగా. ఎవరికి వాక్యం వినే వాళ్ళందరూ మీకు వెళ్ళి చూసి నవ్వుకోవటం అవసరమా? బాగా ఆలోచించండి. ఇక్కడ పేతురు జీవితాన్ని ఎందుకు సాదృశ్యంగా చూపెడుతున్నాడంటే, పేతురు మీద బాధ్యత పెట్టాడమ్మా. ఈరోజు నా మీద బాధ్యత పెట్టాడు. ఈరోజు నీ మీద బాధ్యత పెట్టాడు. ఈరోజు నీ మీద బాధ్యత పెట్టాడు. నువ్వు బాధ్యత మర్చిపోతే ఎవరు చేయాలా పని? అది అర్థం కాలా. తాళపు చెవులు ఎవరి చేతికి ఇచ్చాడు? యోహానికిస్తే బాగుండు, యాకోబుకిస్తే బాగుండు, ఆంద్రేయకిస్తే బాగుండు, ఫిలిప్పికిస్తే బాగుండు, తోమాకిస్తే బాగుండు, పేతురికే ఇచ్చాడు. అందుకే వచ్చి పేతురుని అడుగుతున్నాడు. ఏదేదైనా తక్కువైతే ఎవరిని అడగడు. వాక్యం చెప్పడానికి నేను లేకపోతే ఎవరిని అడగడు, నన్ను అడుగుతాడు. అడిగిపోయావు మీరందరూ కూర్చున్నా నేను లేకపోతే నన్ను అడుగుతాడు. నీకు అప్పగించిన పని నువ్వు కరెక్ట్గా చేయకపోతే నిన్ను అడుగుతాడు. అందుకని చాలాసార్లు ఏం చెప్పాడు తెలుసా బైబిల్ గ్రంథంలో? ఇదిగో బోధకులు అవ్వటానికి ప్రయాస పడకండి అని చెప్పాడమ్మ. బతిమిలాడి చెప్పాడు. అంత బాగా చెప్పాడు తెలుసా? ఏమంటున్నాడు? బోధకులు కావటానికి అసలు రావద్దు. మీరు వాక్యం చెప్పడానికి మీరు రావద్దు. ఎందుకంటే వాక్యంకి వస్తే మళ్ళా లోకానికి వెళ్ళిపోకూడదు. ఎన్నున్నా ఏదున్నా ఎలా ఉన్నా పక్కన మనిషి చనిపోయాడన్నా వదిలేసిపోవాలి నీ పనికి నువ్వు. అది మనకు అర్థం కాక ఏమనుకుంటున్నామంటే, బాగా గమనించి ఆలోచించండి. అది అర్థం కాక మనం ఏమనుకుంటున్నామంటే పనులు బాగానే చేస్తున్నావు, పరిచర్య బాగానే, నీ బాధ్యత దేవుడు అప్పగించాడు, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు పక్కన పెట్టేసినావు అనుకో, రేపు పొద్దున్న నేను లెక్క అడుగుతాడు. అది ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాడు? వచ్చి పేతురుని అడుగుతున్నాడు. పేతురు ఏమంటున్నాడు? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అబ్బా ఎంత బాగా అడుగుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేకపోతే కొంప తీసేయమన్నావా? చేపలను వలలను ప్రేమిస్తున్నావా అని అర్థమాడా? ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఇప్పుడు కొడకనా? చదవండి, అమ్మాట చూడండి, అక్కడ చదవండి. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో 16 మరలా ఆయన యోహాను కుమారుడు సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని ఆయనను 2వసారి అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు.
ప్రేమిస్తున్నాను. నేనేమన్నా ప్రేమించలేదని చెప్తున్నానా? ఇప్పుడు చెప్తామా చెప్పం మనం కూడా? దేవుడు అంటే ఇష్టం ఉంది అంటారా, ఇష్టం లేదంటారా మీరు ఎవరన్నా అడిగితే? మరి కదా. ఇప్పుడు అదే కదా పేతురు కూడా చెప్పింది. ఆడికి పోయినాడు, చేపలు పట్టుకున్నాడు, తెచ్చుకున్నారు, ఆడ భోజనం చేసినారు, అన్న తిన్న తర్వాత ఇప్పుడు కుదార్థం కూర్చొని అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, ప్రేమిస్తున్నానయా, నిన్ను ప్రేమించుకొని నేను ఉన్నానా? ఏదో ఒక పూట చేపలు పట్టుకొని పోయినంత మాత్రం నేను ప్రేమించలేదనా? కాదులే పేతురు, ఊరకు అడుగుతున్నాను అన్నాడు. మళ్ళీ రెండో మారు అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకే తెలుసు. మూడో మారు అడిగాడు. ఏమంటున్నాడు మూడో మారు? చూడు అక్కడ పేతురికి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. వెనకది గుర్తు వచ్చిందా మీకు? పోయిన వారము ఇరసలగొండ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక మాట చదువుకున్నా. పేతురు అంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభు దగ్గరికి, అమ్మ ఇక్కడ కాదు ఇరసలగొండ, మీరు రాలేదు, వచ్చిన వాళ్ళకి కూడా కొద్దిగా గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు, వదిలేయండి. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటే, పేతురు అయ్యా, నా సహోదరుడు నా ఎడల ఒకసారి తప్పు చేశాడు, క్షమించాను. 2 సార్లు తప్పు చేశాను, క్షమించాను. 7 సార్లు తప్పు చేశాడు, క్షమించాను. ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని అడిగితే, పేతురు 7 సార్లు కాదు, 70 ఏళ్ల సార్లు క్షమించాలన్నంట. నువ్వు బతికినంత కాలం క్షమించాలన్నంట. 3 సార్లు అడిగితే మూడోసారికి ఏమంటున్నాడు? వ్యసనం రావచ్చా? ఎన్నిసార్లు క్షమించాలని నీకు తెలుసు కదా, నేను అడిగింది 2 సార్లే కదా, 3ఓసారి అడిగితే ఎందుకు వ్యసనం వచ్చింది నీకు? అంటే అడిగితే కోపమా, అడగకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావు. అర్థమైందా? అడిగితే కోపాలు ఎక్కడ, అడగకపోతే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. బుద్ధి పుట్టినప్పుడు రావచ్చు, బుద్ధి పుట్టినప్పుడు పోవచ్చు. కానీ అడిగితేనే తలకాయ నొప్పులంతా. నేను అడిగిపోతే వీళ్ళకెందుకంట, నేను రాకపోతే ఈయనకేమంట, నేను ప్రార్థనకు వస్తే వస్తా, లేకపోతే నా ఇష్టం కాదని ఊరు అనట్లేడా? కానీ అడిగినందుకు కోపం ఎందుకు? అందుకేమన్నాడు తెలుసా? చదువు. ప్రభువా, నువ్వు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని. సమస్తమును ఎరిగావు కదా, నా మనసు కూడా నీకు తెలుసు కదా, మరి ఎందుకు నేను వరకు అబద్ధాలు చెప్పడం నిన్ను ప్రేమిస్తున్నానని? నన్నే ప్రేమిస్తే నేను అప్పగించిన పనిని పక్కన పెట్టి వాళ్ళ తీసుకొని ఎందుకు పోతావు? అది ఇక్కడ సిచ్యువేషను. నువ్వు నన్నే ప్రేమిస్తే నేను అప్పగించిన పనిని వదిలిపెట్టి వాళ్ళ తీసుకొని ఎందుకు పోతావు? బతకటానికి కావద్దయ్యా అంటే నేను 3 పూటలను పోబెట్టలేను మీకు. అంత చేతగానోడా యేసుప్రభు? నువ్వు నమ్ముకున్న యేసుప్రభు అంత చేతగానోడా? ఏమన్నాడు? నీ విశ్వాసము, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. యేసుప్రభు ఎవరి కొరకు వేడుకున్నాడు? ఎవరిని వేడుకున్నాడు? పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుణ్ణి వేడుకున్నాడు. ఇదిగో నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. యేసుప్రభు పేతురు కోసం ప్రార్థన చేసిన, యేసుప్రభు పేతురు కోసం ఏడుకున్నా, యేసుప్రభు పేతురు నిమిత్తము ప్రార్థన చేసి దేవునికి అప్పగించినా నీ బుద్ధి తప్పిపోయే బుద్ధి అయితే ఊరేం చేస్తారు? నీ బుద్ధి పనికిమాలిన బుద్ధి ఎవరేం చేస్తారు? నీది చేపలు పట్టుకొని పోయే బుద్ధి. ఎంత ఏడుకుంటే ఏమవుతుంది నీకోసం? ప్రభువు నన్ను మారిస్తే బాగుండేమో. నిన్ను మార్చాల్సిన పని కాదు. 24 గంటలు 365 రోజులు నీ కొరకు, నా కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నాడు అంటే ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు. నా కోసం దేవుడు ప్రార్థన చేయాలి, అందుకే నేను తప్పిపోయాను. ప్రభువు నన్ను పట్టించుకోవాలి, అందుకే తప్పిపోయాను. పట్టించుకోలేదా? పేతురుకు పట్టించుకోలేదా? చెప్పినవాడు అబద్ధాలు చెబుతాడమ్మా. ఒకవేళ మనమైనా చెప్పొచ్చు కానీ అబద్ధాలు, ఒకవేళ పేతులైన అబద్ధం చెబుతాడు కానీ, ఒకవేళ యోహాను యాకోబులు శిష్యులైన అబద్ధం చెబుతాడు కానీ, యేసుప్రభు అబద్ధం చెబుతాడమ్మా. నేను నీ కొరకు వేడుకున్నాను పేతురు, నీ నమ్మకము తప్పిపోకున్నట్లు, నువ్వు నమ్మకంలో నుంచి బలహీనుడు కాకుండాలని నేనేం చేశాను నీ కోసము? తండ్రిని వేడుకున్నానయ్యా. కానీ నీ బుద్ధి ఏంది? నేను ప్రార్థన చేస్తున్నా కూడా నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ తీసుకొని పరుగులు తీస్తున్నావు. అందుకే ఇప్పుడు నేనే రావాల్సి వచ్చింది నీ కోసం. నేను వచ్చిన తర్వాత నన్ను చూసి ఏమైంది నీకు? ఆమేన్. ఈరోజు సిగ్గుపడాల్సిన పని లేదు. ఒకరోజు ఆయన యొక్క రాజ్య సింహాసనం ఎదుట అందరం కూడా నిలబడినప్పుడు, ఆయన తీర్పులోనికి వచ్చినప్పుడు, ప్రతి వాడిని పిలిచినప్పుడు, అప్పుడు సిగ్గుతో తల ఉంచుకుంటాం. జాగ్రత్త.
ఈరోజు ఏముంది లే, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు. పేతురు అన్నాడు, అయ్యా సమస్తమును నీకే తెలుసుగా. మరి తెలిసినప్పుడు నీ యొక్క స్వభావం కూడా తెలుసుగా, ఆయనకు నీ లోపల ఉన్న బుద్ధి కూడా తెలుసుగా, నువ్వు ఎట్టాడు తెలుసుగా. నువ్వు నన్ను ప్రేమిస్తే ఆ సలిమంట దగ్గర యేసు ప్రభు నాకు తెలుసు అని చెప్పేవాడివిగా. నువ్వు నన్ను ప్రేమిస్తే ఆ యొక్క మనుషులు అడిగినప్పుడు యేసు ప్రభుతో నేను కూడా ఉన్నానని చెప్పేవాడివిగా. మరి ఎందుకు చెప్పలేదు? ప్రాణాల మీద అంత ప్రేమ ఏంది పేతురు? అంత ప్రేమ ఎందుకు ప్రాణాల మీద? నీతో ఉంటాయా శాశ్వత కాలం అయ్యి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఇంత వ్యసన పడుతూ చెప్పాల్సిన అవసరం లేదు. సమస్తం నాకు తెలుసు, అందుకే నేను హెచ్చరిస్తున్నాను. అందుకని ఏమన్నారు చూడండి, సమస్తం నెరుగునవయ్యా, అది నీకే తెలియను చెప్పాను. యేసు ఆమేన్ ఏమంటున్నాడు? నా గొర్రెలను మేపుము. అర్థమైందా? ప్రారంభంలో ఏమని చెప్పాడు పేతురుకు? ఏమని చెప్పాడు గుర్తుందా? మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు పట్టటం ఏంది, మేపటానికి తేడా ఉందా లేదా? లేదా? పట్టటానికి మేపటానికి తేడా ఉందా లేదా? ఏమని తేడా వచ్చింది ఆలోచించండి. తేడా ఏంది ఆలోచించండి. తప్పిపోయిన వాటిని జాగ్రత్తగా రావటము ప్రతిరోజు. ఇంకా పట్టటము అంటే ఎక్కడో ఉన్న వాటిని వెతికి తీసుకొచ్చి రావటం పట్టటము. మేపడం అంటే దొడ్లో నీ గొర్రెలు నువ్వు మేపడం అంటే దొడ్లో వాటిని మేపడం ఈజీ, కానీ ఎతికి పట్టుకొని రావటం కష్టం. ఫస్ట్ పట్టే పని అప్పచెప్పాడు. ఇప్పుడు ఎట్టా నువ్వు పట్టలేవు, నీ సంఘంలో నేనే చేరుస్తాను, నువ్వు వాటిని మేపన్నాడు అంతే. కావాలంటే అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో అనుకుంటాను 47వ వచనం. నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనిచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందువారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఎవరు చేర్చేది? ఎవరమ్మా చేర్చేది? ప్రభువు చేర్చుచున్నాడు. పట్టక రావట్లే వీళ్ళు పోయి, ప్రభువే వెతికి పట్టుకొని వచ్చి వీళ్ళని చేర్చుచున్నాడు ఇళ్ళల్లో. కానీ ఫస్ట్ ఏం చెప్పాడు? పట్టుకోమని చెప్పాడు. ఎప్పుడు నువ్వు పట్టుకునే పనిలో లేవు, పట్టుకోమని చెప్తే పోయి చేపలు పట్టుకునే పరిధిలో ఉన్నావు. ఇంకా నీ వల్ల కాదు, నువ్వు ఇప్పుడు మేపు సావాలంతే. అనుదినము సంఘములు చేర్చేది ఎవరంట? ఆత్మలను దేవుడే. మనం చేర్చే పని అయితే మనం మామూలుగా ఉంటామా? మనం చేర్చలేం, దేవుడే చేర్చేవాడు. ఫస్ట్ అప్పగించిన పని గొప్ప పని, దాన్ని పోగొట్టుకున్నాడు పేతురు. ఏం చేద్దాం మరి? దీని రెండిటికి చాలా తేడా ఉంది. మీరు కావాలంటే ఇంటికి పోయిన తర్వాత ఆ సందర్భాన్ని ఈ సందర్భాన్ని పక్కన పెట్టుకొని అది చదువుతూ ఇది చదువుతూ ఉండండి, మీకు అర్థమవుద్ది. అంతకొకలా ఇష్టం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, ఏముందిలే చెప్పారు అయిపోయిందిలే, ఇంటికి పోయిన తర్వాత మన పని అదావిధి పదాపది మనం జోల పట్టుకో అంటే మనం వాళ్ళ పట్టుకొని మనం పోతాంలే, ఎన్నిటితో మనకేం పని అనుకుంటే కానీ ఇష్టం. అది ఒకరోజు అడుగుతాలే, దాని గురించి వదిలేద్దాం. కాబట్టి పట్టటానికి మేపటానికి తేడా వేరు. పట్టేది ఏంటంటే నీ దొడ్డులో లేని వాటిని తీసుకొచ్చి దొడ్డులో తోలటం పట్టటం. మేపడం అంటే దొడ్లో ఉన్న వాటిని ఊరే నిప్పుకొని పోయి మేపరమ్మ. మేపేది కష్టం అంటారు. మేపేది కష్టమైతే మరి కొనేది ఎంత కష్టం? కొనేది ఎంత కష్టం? ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు, బాగానండక్క. తల్లిదండ్రులు ఉంటారు, ఏం చేస్తారు తెలుసా? 1 లక్షో 2 లక్షలో 3 లక్షలో ఖర్చు పెట్టి ఒక 50 100 గొర్రె పిల్లలను ఎక్కడో కొనుక్కొచ్చి దొడ్లో తోలుతారు. తోలిన తర్వాత ఈ తల్లిదండ్రులు ఏమంటారంటే, నా పని నాకుందిరా, నువ్వు మేపని ఒకడికి అప్పచెప్తాడు. వీడు మేపినప్పుడు పోయి మేపుకుంటూ మొత్తం నాయేను, నాకు సంబంధం లేదు, నాదేను, మొత్తం నాదేనంటే ఒప్పుకుంటారా? నువ్వు ఓన్లీ మేపేవాడివే, నువ్వు జీతగాడివే. కొడుకైనా కూడా జీతగాడివే. ఎందుకు? వాటికి ఏదన్నా కాలు దెబ్బ తగిలితే నువ్వేం చేస్తావు? ఇంటికాడ పోయి పడుకొని నిద్రపోతావు. ఏంద్ర కాలు దెబ్బ తగిలింది పట్టించుకోలేదు ఏంద్రంటే
గొర్రె పిల్లలు నాకు ఒకదాన్ని ఒకటి దొక్కుంటాయి, కాలు దెబ్బ తగల ఏంది కడుపు దెబ్బ తగలకుంటాయా అంటావు. కానీ యజమానుడికి మాత్రం రాత్రి నిద్ర పట్టదు. పోయి ఎక్కడికో పోయి ఒక మందు తీసుకొని వచ్చి దాని కాలు కట్టి పొయ్యేటప్పుడు అంటాడు, ఈ రోజైనా జాగ్రత్తగా మేపురా వాటిను. మేపేవాడు బాధ్యత లేనోడు, కొన్నోడికే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మేపేవాడు ఎట్టటోడు చెప్పండి, అంతే కదక్క. ముఖ్యమైన ఇంపార్టెంట్ పని ఉందోడికి ఏం చేస్తాడు, అంతేగా. అప్పుడు నువ్వేమంటావు, ఏందిరా వీడికి అప్ప చెబితే రోజు ఒక పెళ్ళి అంటున్నాడు, పేరంటమంటున్నాడు, తాగి ఆడబెడతాడు పనుకుంటున్నాడు, ఈ గొర్రె పిల్లలు ఏం చేయాలని చెప్పి ఇంకా యజమానుడికి తప్పుద్దా? ఇంట్లో మనిషి వచ్చినా, ఫంక్షన్ అయినా, పేరంటమైనా, పెళ్ళి అయినా, ఏదైనా ఆ పెళ్ళిలో ఉంటుంటాడు. కానీ బువ్వ కూడా తిండు, ఇంటికాడ మేత లేకుండా జీవాలు ఉన్నాయి తొందరగా పోవాలని. వీళ్ళు అంటారు వాడు ఉన్నాడు కదంటే వాడిని పెట్టుకుంటే ఏ రోజు వచ్చి సక్రంగా చేసిండు అంటే. కొన్నవాడికి ఉన్నంత బాధ్యత మేపేవాడికి ఉండదు. మేపేవాడు ఎవరు? జీతగాడు, పనివాడు జీతానికి పాత్రుడు. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు, నెల వచ్చేలోపు ఏం చేస్తాడు, మీ ఇంటికాడికి వచ్చి కూర్చుంటాడు. అక్కడ కూర్చొని ఏమంటాడు తెలుసా, డబ్బులు అంటాడు. రేపు ఇస్తానంటే రేపు అంతే, అంటే ఈరోజు కదా, రేపు ఈరోజు ఇంకా బ్యాంకులో నుంచి రావాల్సిన రేపు ఇస్తానని అనుకోండి, రేపు పొద్దున్నే వస్తాడు, జీవాలని మేకల్ని గొర్రెపిల్లని వేసుకొని పోయి మేపుకొని వస్తాడు. మళ్ళా మరుసటి రోజు సాయంత్రం వచ్చి కూర్చుంటాడు. ఉదయాన్నే సాయంత్రం వస్తాడు, వచ్చి ఆడ మేపిన తర్వాత అంటాడు డబ్బులు అంటే అయ్యా ఇంకా రాలేదు, 2 రోజులు ఆగిస్తానంటే మరుసటి రోజు 10 గంటలకు రావాల్సిన 12 గంటలకు వస్తాడు. అవునా కదక్క? 12 గంటలకు వస్తాడు, ఆడాన్న నవ్వుతాడు, చెట్టు కింద ఒక దుప్పడ పరుచుకుంటాడు, కండ పరుచుకుంటాడు, పండుకుంటాడు అంటుంటాడు. పక్కనోడు ఎవరన్నా వచ్చి ఏందిరా కొరిపిల్లలు అడిపడి తిరుగుతుంటే, సక్కరం కూలి ఈడి గొర్రెలు నేను మేపేదేంది. ఇంటికి తీసుకొస్తాడు, మొత్తం తీసుకొచ్చిన తర్వాత 30 ఉంటే 28 వస్తాయి. 2 గొర్రెపిల్లలు ఏమైతే నేను కాపలానా పోయి ఎదుకోపా. అర్థమైంది? జీతం ఇవ్వకపోతే అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే దేవుడిని పడుచుకో, దేవుడు నీకు మేలు చేయకపోతే దేవుడిని అసలు రావు, దేవుడు నీకు మంచి కార్యాలు చేయకపోతే దేవుడి మీదే అడిగేస్తావు. అదే కదా ఇప్పుడు మనం చేసేయి. ఎన్ని రోజుల నుంచి ప్రార్థనకు వస్తున్నాను, ఏంది మా ఇంట్లో మేలు జరగలేదని అడుగుతావా? ఆ జీతగాడికి నీకు తేడా ఏముందమ్మా? వాడు కూడా అంతే కదా, 2 రోజులు కూలి కూడా 3వ రోజు వచ్చి ఇంటికాడికి పోయి ఏందయ్యా ప్రకాశం ఇంకా టైం 11 అయితే మేపని ఉంటే, అమ్మ నువ్వు కూలి ఇవ్వకపోతుంది, నేనేమి ఇంట్లో గడుపుకోవద్దు, ఊరొకరి దగ్గర పోయి డబ్బులు అడగొచ్చుకోవద్దు, నిన్ను ఎట కుదురుద్ది, బుద్ధి తొత్తా లేకపోతే లేదు. అందుకంటున్నాడు నా గొర్రెలను పట్టే పని నీ నుంచి నేను తీసుకొని నా గొర్రెలను మేపమని చెప్తున్నాను అన్నాడు. పట్టడానికి మేపటానికి చాలా తేడా. మీరు అనుకుంటున్నారు యేసు ప్రభు పేతురుకు పని అప్పచెప్పి పట్టడానికి మేపటానికి చాలా తేడా. పట్టేవాడు ఏం చేస్తాడు తెలుసా? కష్టపడతాడు, వెతుకుతాడు, ఎక్కడెక్కడో చొరబడతాడు, తీసుకొస్తాడు. మేపేవాడు ఏం చేస్తాడు తెలుసా? దొడ్లో వాటి తలుగిప్పేస్తాడు, తీసుకుపోతాడు, మళ్ళీ దొడ్లో తోలుతాడు, ఇంటికి పోయి పడుకొని నిద్రపోతాడు. అందుకన్నాడు నా గొర్రెలను మేపము. అయ్యా పట్టొద్దంటే పట్టేంత ఓపిక నీకు లేదని చెప్పాడు. పట్టాలంటే ఏం చేయాలి? ప్రయాసపడాలి. నువ్వు ప్రయాస దీనికోసం పడతావు కానీ ఏం పట్టడానికి, చేపలు పట్టడానికి ప్రయాసపడతావు కానీ మనుషులను పట్టడానికి ప్రయాసపడే రేంజ్ కాదు, నీది దాటిపోయింది అన్నాడు. ఇప్పుడు మేపమని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరినీ ఏకం చేశాడమ్మ. ఎవరిని? శిష్యులందరినీ. ఎవరు? ఎవరు? బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేనికను లోకములో ఉండను గాని మీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండునట్లు
నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. మనము ఏకమై ఉన్నలాగున వీళ్ళు కూడా ఏకమై ఉండి వాళ్ళు తప్పిపోకున్నట్టు నువ్వే కాపాడయ్యా, ఇక ఇలా వల్ల కాదని చెప్పేశాడమ్మ దేవుడు. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు, అందరూ ఏకమై ఉండాలని ప్రార్థన. అందరూ ఏకమై ఉండాలని ప్రార్థన. ఇప్పుడు అందరూ ఏకమై ఎవరు ఏకం చేశారు వీళ్ళందరినీ? దేవుడే. ఆమేన్. దేవుడే. అందరినంటే ఎవరిని ఏకం చేశారు? ఆమేన్. ఆయన ఏర్పరచుకున్న వారందరినీ. ఇంకా కొంచెం ఆలోచిద్దాం. ఎవరిని ఏకం చేశారు? వీళ్ళు ఇక్కడ ఏకం ఎవరిని చేశారు? వాళ్ళని ఆయన ఏర్పరచుకున్న వారిని కాదన్నట్లేదు. ఇప్పుడు అందరూ ఏర్పరచుకోవచ్చు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా కూడా ఏర్పరచుకున్నాడే కదా. మరి ఎవరిని ఏకం చేశాడు ఇక్కడ? పరిశుద్ధాత్మ ఇంకా రాలా వాళ్ళ మీదకి. అది గుర్తుపెట్టుకోండి మీరు. పరిశుద్ధాత్మ ఇంకా రాలా. పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి ఎప్పుడు వచ్చింది? వాళ్ళందరూ ఆ యొక్క మేడగదిలో కూర్చొని ప్రార్థన చేయుచున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఎవరు ఏకం చేశారు వీళ్ళను? ఎవరిని ఏకం చేశాడు ఆయన? శిష్యులనే. నేను కాదనట్లేదు, శిష్యులనే నేను కాదనట్లేదు. ఎవరిని అంటే అందరూ శిష్యులే, కాదనట్లేదు. ఎవరు తప్పినలేడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా కూడా శిష్యుడే. మరి ఎవరిని ఏకం చేశాడు? ఎవరైతే ఆయన మాటకు లోబడ్డారో వాళ్ళనే ఏకం చేశారు. లోబడని వారిని వదిలేశాడంతే. లోబడనొల్లని ప్రజలారా. అందుకనే మన యొక్క పితరుడైనటువంటి అహరోను మోసే గారితో మాట్లాడినట్టు కానీ, మోసే దేవుడితో మాట్లాడినప్పుడు కానీ ఏమని మాట్లాడుతున్నారు నిర్గమకాండములో? అయ్యా, వీరు లోబడనొల్లని ప్రజలని నీకే తెలుసుగా. ఎవరైతే ఆయన మాట విని ఆయన మాట నమ్మారో వాళ్ళనే ఏకం చేశాడమ్మ. కావాలంటే చూడండి, చూడండి అక్కడ 17వ అధ్యాయంలో 9వ వచనము. యోహాను సువార్త 17వ అధ్యాయం. చదవకున్నమ్మా. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. నావన్నీవు నీవు, నీవన్నీవు నావు, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. చూడండి, ఎవరంట? ఎవరైతే నువ్వు నాకు అనుగ్రహించావో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నారంటే 19వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. 20వ వచనం చదవండి అమ్మా. మరియు నీవు నన్ను పంపిన ప్రకారము పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. వాక్యమందు వాక్యం నమ్మి యేసు ప్రభు దగ్గరికి వస్తారు చూడు, వీళ్ళందరూ ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు అమ్మ. ఇప్పుడు మనలో వాక్యం నమ్మని వాళ్ళే పక్కకు పోతుంటారు ఊరేని. ఎవరంట? వాక్యమునకు లోబడిన వాళ్ళే. వాక్యానికి లోబడరు. వాక్యం వీళ్ళకి ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఎందుకు ఎక్క చెప్పండి? వాక్యము విని విడిచిపెడుతున్నారు. ఆమేన్. వారు తమ మనస్సులలో ఎప్పుడునూ తప్పిపోవచ్చున్నారు. మనస్సులలో, మనిషి తప్పిపోవట్లా, మనస్సులలో తప్పిపోవచ్చున్నారు. కనుక వాక్యం వాళ్ళకి ఏమైందంట? బైబిల్ వాక్యం వాళ్ళకి అసహ్యమైందంటమ్మ. వాక్యం అసహ్యం అవుతుంది ఊరికైనాక వాళ్ళకి అసహ్యమైందంట. రోజు ఏం ప్రార్థన,
ఎన్నిసార్లు అని ఉంటావు నీ జీవితంలో అనుకో. రోజు ఎవరు పోతారు ప్రార్థనకు? నీకేమైంది వాక్యము? చి నువ్వు వాక్యాన్ని చీ అంటున్నావు అంటే ఎవరని చీ అన్నట్టు? యేసు ప్రభుని చీ అన్న నువ్వు పరలోకానికి ఎలా బాధ్యురాడు అవుతావు? నేను ఎప్పుడు అన్నానంటే, ఒకవేళ నువ్వు అనకపోతే ధన్యురాలివి అన్నావేమో గుర్తు తెచ్చుకో. ఈ టైంలో పేతురు మారు మనసు పొందాడు, పేతురు పశ్చాత్తాపడ్డాడు. నీకు అవకాశం మళ్ళా నువ్వు అన్నావేమో గుర్తు తెచ్చుకో. నీ జీవితంలో రోజు ఏం ప్రార్థన, ఎవరు పోతారు, ఎవరు కూర్చొని చేస్తారు ప్రార్థన, ఎవరు చెప్పారు, ఏడన్నా రాయబడిందా అంటే అసహించుకుంటున్నావు. ఎందుకు అసహించుకుంటున్నావు అంటే, దేవుడంటే ఎరగని వాడు అసహించుకుంటే మంచిదే. దేవుడంటే ఎరిగి బాప్తిజం పొంది ఆయన రక్తాన్ని శరీరాన్ని తీసుకుంటా నువ్వు అసహించుకుంటే తప్పిపోయారు. పోయిన వారం అదే కదా మనం చెప్పుకున్న విషయం, మీకు గుర్తుంది లేదు? ఏంది? దేవుని దివ్య వాక్యమును వాటి యొక్క ప్రభావమును రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వారిని మరల దారిలోనికి తీసుకొని వచ్చుట అసాధ్యము. సాధ్యము కాదంట, అసాధ్యము. ఇప్పుడు వీళ్ళ దగ్గర పోయి నువ్వు చెప్పిననుకో, వాక్యమే అమ్మ దేవుని ప్రార్థన జరుగుతుంది, ఉపవాస ప్రార్థన జరుగుతుందంటే రేపు మీరు అందరూ ప్రార్థనకు రాకూడదంటే, మాకు తెలియదా ఇవన్నీ? నువ్వేంది నిన్నగాక మనొచ్చి మాకు చెబుతున్నావు? వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. నీ మాట ఇంటి వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంటర్ ఈ మాట ఏమి ఊరికేం తెలుసు, ఎవరికేం తెలుసు అంటే తప్పిపోయిన వాళ్ళని మరలా నూతన పరుచుట అసాధ్యం. వాడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వాడికి మనమేం చెబుతాం? అప్పుడప్పుడు కొంతమంది మాకు అన్నీ తెలుసు అంటారు. వాడికి ఎవరు అని చెప్పలేరు. వాడికి ఎప్పుడు తెలియదని ఎప్పుడు గుర్తొస్తుంది? ఈ లోకంలో ఉన్నంతవరకు గుర్తురాదు, పరలోకానికి పోయినప్పుడు గుర్తొస్తుంది. ఆరని అగ్నిలో కాలబెడుతుంటే అప్పుడు సిగ్గొస్తుంది వాడికి. వాక్యం విని వాక్యమందు నమ్మకం ఉంచిన వాళ్ళందరూ విశ్వాసములో బలం ఉండాలని. ఈరోజు వాక్యాన్ని వింటున్నాము కానీ వాక్యం మీద నమ్మకం లేదు. పేతురికి ఎన్నిసార్లు చెప్పుంటాడమ్మా యేసుప్రభు వారు, బతిమిలాడి చెప్పాడు. కొండ మీదికి తీసుకెళ్ళి ఏం చూపించాడమ్మా? దర్శనం చూపించాడు. పరలోకం ఎట్లుంటుంది పేతురు, ఆ పరలోకంలో మీరు నాతో ఉంటారయ్యా, ఇదంతా వ్యర్థమని చెబితే ఆఫ్టర్ ఆల్ 3-4 రోజులు యేసు ప్రభు చనిపోయి కాన రాకపోతే ఆఫ్టర్ ఆల్ 4 రోజులకి మళ్ళీ వాళ్ళు తీసుకొని పోతావా? మహిమను చూసిన నువ్వే, ఆ మహిమ ప్రత్యక్షతను చూసావుగా నువ్వు. అక్కడ ఏమన్నావు తెలుసా? ప్రభువా మనం ఇక్కడే ఉందాం, ఇంకా పోవద్దు అంటున్నాడు. నీకొకటి, మోసేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టుకుందాము, ఇక్కడే ఉందాం, ఇంక అక్కడే పోవద్దు అన్నాడు. అక్కడే ఉండాలన్న పేతురే యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించబడిన తర్వాత వల తీసుకొని పోతున్నాడంటే ఆలోచించండి. అందుకనే పేతురిని పదే అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు తెలుసా? నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? ఇంకా కోపం వచ్చి తట్టుకోలేక, అది నీకే తెలుసుపా, అసహించుకుంటున్నా, చేదరించుకుంటున్నా. దేవుణ్ణి చేదరించుకుంటున్నామంటే అర్థమైంది పెద్ద దెయ్యం పట్టింది. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా ఎవరైనా ఒకవేళ మీరు ప్రార్థన అండి, ఏం ప్రార్థన మా రోజు పోతారు, మాకు తెలియదు ఈ భక్తి అని ఎటకారం చేస్తాను అంటే పట్టిన దెయ్యం అలాంటిది. లూసిఫర్ కంటే పెద్ద దెయ్యం ఉంటే ఒకటి. వీళ్ళకు నువ్వు కాదు, యేసు ప్రభు చెప్పినా కూడా యేసు ప్రభు మీదే లేనిపోని నిందలు పెట్టేసి యేసు ప్రభుని తప్పుడు అని చేస్తారు. వీళ్ళతో చాలా డేంజర్. అందుకని బైబిల్ గ్రంథంలో బాగా గమనించండి, వాక్యం ప్రకారమే నడుచుకోవాలి. వాక్యం ప్రకారం, అందుకే వాక్యం ప్రకారం ఏమన్నాడు? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వారు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రభు చెప్పినప్పుడు ఇప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించమంటే వీళ్ళేం చెప్తారంటే, కొంతమంది మీరు యూట్యూబ్లు కానీ ఏం చూస్తుంటారు కదా, పబ్లిక్లు ఇంతలా ఉన్న అరిసి మీటింగులు పెట్టాల్సిన అవసరం ఏంది? మేము కూడా ప్రార్థన పోయేవాళ్ళమే, మేము సైలెంట్గా ఇళ్ళలో కూర్చొని ప్రార్థనలు చేసుకోవట్లేదా? ఇలాంటి అవసరం ఏంది? ఇంటింటికి తిరగమని ఊరు చెప్పిర్రు వీళ్ళకు. అసలు వాళ్ళకి యేసు ప్రభు తెలుసా? ఈ ప్రార్థన ఏంది? లోకంలో యాళ్ళేదే, లోకంలో ఉందని చెప్పిండు దేవుడు. లోకానికి వేరే చెప్పాడు కదా మనల్ని. నువ్వు లోకంలో ఉన్నావని చెప్పాడు. నువ్వు లోకంలో ఉంటే ప్రత్యేకంగా లోకానికి బతికేపో, నేను ఊరు పట్టించుకోరు. ఎందుకంటే నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఒక నిమిషం ఈ మాట్లాడండి, మళ్ళీ కళ్ళు మూసుకోండి. నేను చెప్తానేనండి, ఈ గడప దాటి 12:30, 1 వదులుతాం కదా, గడప దాటి ఆ రోడ్డు దాటిపోయిన తర్వాత మరలా మీకు ఈ మాటలు గుర్తుంటే వచ్చి నన్ను అడగండి. అప్పుడు ఒక్కళ్ళు గుర్తుండరు రేపు పొద్దున. మీకు ప్రార్థన అంటే అసలు గుర్తుండదు మీకు రేపు పొద్దున.
ఇంపార్టెంట్ పనిని వదిలిపెట్టి ప్రార్థనకు మేమే ఆడొచ్చామయ్యా, అంతే కదా? నిజం చెప్పండి, ఒకరికైనా గుర్తుంటుందా? మనస్ఫూర్తిగా చెప్పండి, నాతో చెప్పుకోవద్దు, మనస్సులో యేసు ప్రభువు చెప్పుకోండి. ఒక్కరికైనా గుర్తుంటుందా? గుర్తుంటుంది కానీ అయ్యా పరిస్థితులు అలా ఉంటాయి. పరిస్థితులా, సిచ్యువేషనా? పరిస్థితులకు అనుకూలంగా ఉండేదాన్ని ఏమన్నారు? అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసం కలిగిన వారిని ఏం చేయమన్నాడు యేసు ప్రభు వారు? ఏం చేస్తానండమ్మా చెప్పండి, చెప్పండి, మీకు తెలుసు కదా వాక్యం. నోటి నుండి ఉమ్మి వేస్తానన్నాడు. ఉంటే చల్లగానే నుండు, లేక వెచ్చగానే నుండు. నువ్వు వెచ్చగానే ఉంటే నా నోటిలో నుంచి ఏం చేస్తానన్నాడు? ఉమ్మి వేస్తానన్నాడు. అది బైబిలు. అందుకని ఏమన్నాడు తెలుసా? పేతురు పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏడ్చిన తర్వాత అవకాశం పోగొట్టుకున్నాడు. మొదట ఇచ్చిందేమో పెద్ద అవకాశం, ఇప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది. నీ స్థితి నువ్వే ఏం చేసుకున్నావు? దిగదార్చుకున్నావు. ఇప్పుడు పేతురు ప్రసంగిస్తే ఒక్క దినమంది ఎంతమంది మారారంట? ఆమేన్. ఇప్పుడు ఎంత గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు వచ్చి? నేను చెప్పటం వల్ల వీళ్ళు మారలా, ప్రభువు మార్చటం వల్ల మారారు. అది అక్కడ సిచ్యువేషను. ఆ కుంటివాడి గురించి మాట్లాడినప్పుడు, ఇదిగో వీడికి నడకనిచ్చింది మేమనుకుంటున్నావా? మేము కాదు, మీరు చంపినట్టు జీవాధిపతిని మీరు చంపితిరి, ఆయనే వీడికి నడవటానికి శక్తినిచ్చాడు. అవకాశం నీ చేతికిస్తే నువ్వే నీ చేతులతో దాన్ని పోగొట్టుకుంటే ఎవరేం చేస్తారమ్మా? చూడండి, ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథం చూడండి, ఎంత గొప్ప మాట ఉంటుంది చూడండి. లూకా సువార్త 23:43. 23:43. పరదైసులో ఉందువని ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? దొంగ గురించి. దొంగ. ఈ దొంగ చివరి సమయంలో ఏమయ్యాడమ్మా? పశ్చాత్తాపడ్డాడు, క్షమించమని అడిగాడు. ఈరోజు నువ్వు క్షమించమని అడిగే మనసు ఉందా దొంగలాగా మనకు? ఆ మనసు ఉంది? అసలు ఆలోచించండి. నాకు ఉంది కానయ్యా, ఉంది, కానీ ఉంటే క్షమించగలిగిన దేవుడు మన దేవుడు. పేతురుని క్షమించాడు. ఇస్కరియోతు యోధ మరిచిపోయి రాలేదు, కానీ ఇస్కరియోతు యోధ వచ్చి ప్రభువా నన్ను క్షమించమంటే ఇస్కరియోతు యోధాను కూడా క్షమించేవాడు మన ప్రభు. నిజంగా మీకు తెలుసో తెలియదు, ఇస్కరియోతు రాలా, వచ్చి ప్రభువా నన్ను క్షమించమంటే ఆయన కూడా క్షమించి మరలా ఆయన యొక్క రాజ్యంలో చేర్చుకునేవాడు. అంత గొప్పవాడు మన ప్రభు. చివరి సమయంలో, చివరి అవకాశంలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీకును నాకును ఇది తగినదే, ఏ న్యారం చేయని ఆయనకి ఇది తగినది కాదు. వెంటనన్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనగానే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. క్షమించే గొప్ప దేవుడు మన దేవుడు. ఇంతవరకు తెలిసి తెలియక చేస్తుంటాం అనుకుంటా. తెలిసే చేసాం, తెలియకనేది పక్కన పెట్టేయండి. తెలిసే చేసుంటాం, లెక్క లేకుండా చేసుంటాం. అయినా వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఏడిస్తే నా ప్రభువు నిన్ను క్షమిస్తాడు. మరలా నేను బయటకు పోయిన తర్వాత మర్చిపోతానంటే మరిచిపో. నీ జీవితంలో ఒక రోజు లెక్కడిగే రోజు వస్తుంది, ఆ రోజు చెప్తాడు అందరికీ. చూడండి, అందుకేమన్నాడు చూడండి, ఎంత బాగా ఇర్మీయా గ్రంథంలోనికి రండి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. ఆమేన్. ఏమంటున్నాడు? నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అన్నాడు. ఇప్పుడు తిప్పుతాడా? తిప్పడాయన తిప్పుతుడు. గొప్పడు కదా.
తిప్పాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? మీ ఇళ్ళలో టీవీలు ఉన్నాయి, అందరి ఇళ్ళలో నిజం చెప్పండి, ఉన్నాయి కదా అందరూ? మా ఇంట్లో కూడా ఉంది, నేను కాదనట్లేదు. ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉన్నప్పుడు మీ టీవీలో మా టీవీ వస్తుంది, నువ్వు వాడు నిలబడి ఈ టీవీ పెట్టాలంటే ఏం చేయాలి? రిమోట్ నీ దగ్గర ఉండాలి. రిమోట్ నీ దగ్గర లేకుండా ఈ టీవీ వస్తుందా? ఇప్పుడు యేసుప్రభు నీ మనసు తిప్పాలంటే నీ మనసు యేసుప్రభు చేతిలో ఉండాలి. నీ చేతిలోని పెట్టుకొని తిప్పు అంటే ఆయన మన మనసు ఆయన చేతికి ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ రాయబడి మాట చూడండి, ఎంత బాగా రాశాడు, చాలా చక్కగా రాశాడమ్మా. చదవమ్మా. నీవు నా దేవుడివైన యెహోవావు. ముందు మాట మనకు కావాలి. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే. అలవాటైన కోడి వేరు, అలవాటు కాని కోడి వేరు. అలవాటైన కోడికి ఏమవుతాయమ్మా? దెబ్బలు ఉంటాయా? కాడి మాని ఎత్తగానే వచ్చి నిలబడుద్ది, కటెక్కని మేడ మీద కాడి పెట్టగానే వెళ్ళిపోతుంటుంది. అలవాటు కాంది మేడ మీద కాడి పెట్టగానే ఇట్టు ఉరుకుద్ది. అప్పుడు నువ్వు కర్ర తీసుకొని దాన్ని ఏం చేస్తా? ఎందుకు? కాడికి అలవాటు కావాలి. అలాగే మనం దేవునికి అలవాటు కాలేదు కాబట్టి కొడతనే ఉంటాడు పొద్దుగూకులు. నువ్వు దేవుడు కాడి మోయటానికి అలవాటు కాలేదు కాబట్టి కొడతనే ఉంటాడు. ఏంది రోజు ప్రార్థనకు వస్తున్నా, నా ఇంట్లో సమస్యలు నీ ఇంటో కాబట్టి నా ఇంటి వస్తాయా? నువ్వు అలవాటు పడలే, కొత్త కాడి ఆ అలవాటు పడలే, అంతే కదా. కొత్తగా తెచ్చుకుంటారు, ఇంత కోడి దేవుని తెస్తారు, దానికి అసలు కాడి అలవాటు లేదు. దాన్ని తీసుకొచ్చి దాని మీద కాడి పెడితే అది ఏం కోరుకుంటుంది? ఏం కోరుకుంటుందమ్మా? కోడితోడు కోరుకునేది ఏంటి? కాడి మనం కోరుకుంటుందా? స్వేచ్ఛను కోరుకుంటుంది అది. అప్పటిదాకా కాడి మనం మోసింది అది. ఎంత బాగా పెంచుతారు తెలుసు, దాన్ని చూస్తే ముద్దొట్టుంటుంది అది. ఇప్పుడు ముద్దొత్తున్న దాని మీద కాడి మనం పెట్టడానికి అసలు మనిషి ఎట్ట వస్తుంది అక్క? వస్తుందా రాదా? ఎందుకు? అది చేయాల్సిన పని అది చేయకపోతే ఎవరు చేస్తారు? అది కాడి మనం వేయకపోతే ఏమవుద్ది చెప్పండి? ఆమె కాడి కిందకి రాకపోతే కాటికి వెళ్ళిపోతా అంతే. నువ్వు కూడా దేవుడి కాడి కిందకి రాకపోతే నరకానికి పోవాలంతే. కాడి కోసం కాడి కిందకి దేనికి తీసుకొస్తున్నాడు? యజమానుడి కోపమనే. నువ్వు కాడి కిందకి 2 రోజులు రాకపోతే తర్వాత కాటికి ఇవ్వాల్సి వస్తుంది, సంతకి ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు చచ్చిపోవడం కంటే కాడి కింద ఉంటే నిన్ను చాలా బాగా చూసుకుంటాను అంటాడు. ఇప్పుడు కాడి మన కిందకి రావటం మామూలు విషయమా? కాడి కిందకి వస్తేంది ఎట్లా ఉంటుంది? కాడి కిందకి వస్తే చెప్పండి. కాడి కిందకి వస్తే ఎట్లా ఉంటుందంటే బాగా గమనించి ఆలోచించండి. నాకు తెలిసింది చెప్తున్నాను, నేను ఎక్కువ దాని గురించి తెలియదు కాబట్టి తెలిసింది చెప్తున్నాను. కాడి కిందకి వస్తే ఉదయాన్నే 5 గంటలకు లేయాలి, అంతే కదక్క? 5 గంటలకు, కొందరు అయితే 3 గంటలకు లేపే వాళ్ళు ఉంటారు. 3 గంటలకు లేయాలి. ఏంద్రి ఎరకాలు లేపేవని అనటానికి లేదు. నువ్వు కాడి కిందకి వచ్చినావు, 3 గంటలకు లేచిన వెంటనే లేచిన వెంటనే నీకేం చేస్తాడు? నీళ్లు పెడతాడు. లేపిన వెంటనే నీకేం చేస్తాడు? మేత వేస్తాడు. మేత వేసి నీళ్లు పెట్టిన తర్వాత ఇప్పుడు నీ భుజాల మీద ఏం చేస్తాడు? నీ మెడ మీద కాడి మీద పెట్టి ఆ చీకట్లో నువ్వు ఇప్పుడు పోవాలి. ఈ చీకట్లో నన్ను పంపిస్తున్నావు, అర్జునుడు ఎంత బాగా పండుకుందంటే అది రేపు పొద్దునే అడిగిపోయేది, మండికి పోయేది. నువ్వు 10 రోజులు ఉండేదాన్ని, నీకు దానికి పోటీ ఏంది? ఇప్పుడు పొద్దున్నే లేచి అప్పుడు పోయి ఇంకా ఏం చేస్తావు? టయానికల్లా పొలంలో దున్నాలి. ఎట్ట దున్నాలి పొలంలో? ఇష్టం వచ్చినట్టు తొప్పుకుంటావు అక్క. మరిచిపోయి ఒక్కరేమ ఇట్లా తిప్పినవా మెడ మీద పడుతూనే ఉంటుంది దెబ్బ. కరెక్ట్గా తోలుకొని పోవాలి. మళ్ళా మధ్యాహ్నం నువ్వు వద్దన్నా కూడా 1 గంటకు 12, 1, 2 నేను నిలుస్తాడు. కాడి నుంచి విడిసినమ్మంటే ఈడు చెమటబడి ఎక్కడో పచ్చగెడ్డు ఉంటే అక్కడికి పోయి నేను మేపుతుంటాడు. ఎమ్మటే నీళ్ళు లేకపోయినా కొనక్కొచ్చి మరీ నీకు నీళ్ళు పోతాడు. మళ్ళా ఎండ వచ్చి ఉరన్నొచ్చి పక్కనోడు వచ్చి అయ్యా ఒక అరెకరంది తోలుదూరమ్మంటే ఇప్పుడు దాకా చచ్చిపోయినాయి, రేపు పొద్దునే తోలుతాను తోలని అంటాడు. నువ్వు కాడి కిందకు వచ్చావు కాబట్టి నీకు ఎన్ని జాగ్రత్తలు. నీ గురించి వేరే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు, నీ గురించి వేరే వాళ్ళ సెక్యూరిటీ. నీ కాల్లో ముళ్ళు పడితే వాడి కాల్లో పడినట్టుగా ఒక డాక్టర్ని తీసుకొని వచ్చి నిన్ను కట్టేసి ముళ్ళు తీసేసి మరలా భద్రంగా కాలు కట్టి అది మానిపోయిన తర్వాత తీసుకుపోతారు. చిన్నపిల్ల కంటే ఎక్కువ చూసుకుంటారు కాడి కిందకి వస్తే. అది కాడి కిందకి రాకపోతే అన్ని రోజులు ఉంటుందా?
ఏమంటారు తెలుసా? ఏందమ్మా బాగా బంగారం లాంటి మంచి ఏంది మంచి కోడిను అమ్ముతున్నావు ఏంటంటే, ఇది కాడి కిందకి అలవాటు బల్లా. ఎన్ని రోజులు మేపే నేను తీసుకుపోయి కోల పోసి వేయటమే, మటన్ బిర్యానీ వేయటమే, వద్దన్నా కూడా ఒక అదర్థాన్ని వచ్చంగా. దేవుడు రేపు నిన్ను బతిమిలాడుతుంది దేనికంటే, రేపు నువ్వు బిర్యానీ కాకూడదని. రేపు నువ్వు బిర్యానీ చేయకూడదని. ఇప్పుడు కాడి కిందకి రావాలంటే ఏం చేయాలి? దెబ్బలు కావాలి, దెబ్బలు పడాలి. దెబ్బలు పడకుండా ఏ ఆవు తోడైనా ఏ కోడి తోడైనా కాడి కిందకి వద్దాక దెబ్బలు పడకుండా చెప్పండి, అసలు ఏ కోడి తోడదు. ఇప్పుడు దెబ్బలు పడకుండా కాడి కిందకి రాదు. అందుకమన్నారు తెలుసా? ఇదిగో కాడికి చదవండి అన్నమాట. కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను. ఇప్పుడు ఏందంట మరి, శిక్ష కావాలా కాడి కావాలా? మరి దీనికి ఏం కావాలంట? శిక్షే కావాలంట. నేను ఎన్నైనా కొట్టు, నేను మాత్రం మెడ మీద పెట్టుకోను. నువ్వు పెట్టుకోనంత కాలం ఏం చేస్తుంటాడు? ఇంకా చివరికి ఇసుగు పుట్టి ఏం చేస్తాడు? కాటికి అమ్మేస్తాడు సంతకం. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? సంతకం తీసుకుపోతుంటే అప్పుడు ఆ యొక్క బండి ఎక్కుతూ కళ్ళల్లో పక్కనాటం చూసి ఏడుస్తుంటుంది. ఏడితే ఉపయోగం ఏముంది? ఎన్ని అవకాశాలు ఇచ్చాడు నీకు? ఎన్నిసార్లు ఇచ్చాడు? శిక్షకు లోబడుచున్నాను. శిక్షకే లోబడుతున్నావు కానీ ప్రేమకు లోబడట్లేదు. అందుకన్నాడు ఇట్లా నుండి, శిక్షకు లోబడుచున్నాను, నీవే నా దేవుడివైన యెహోవావు. ఇప్పుడయ్యా నువ్వు నా మనసు తిప్పితే నేను తిరుగుతానన్నాడు. నేను తిప్పాలంటే నీ మనసు నా చేతికి ఇవ్వమంటున్నాడు ఆయన. నీ మనసు ఆయన చేతికి ఎత్తవా? ఏడుంది నీ మనసు? ఏడుందంట? ఎక్కడుంది తెలుసా మీ మనసు? ఎవరికైనా తెలుసా? ఆలోచించండి. బైబిల్ గ్రంథంలోని పోవామా? త్వరగా చెప్పేస్తే తొందరగా క్లోజ్ చేసుకుందాం. నీ మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదు గనుక ఏం చేశారంట? చేయరాని కార్యములు చేయుటకు దేవుడు నిన్ను భ్రష్ట మనసుకు అప్పగించాడు. రోమిలకు రాసిన పత్రిక 1:28 వచ్చిన, నీ మనస్సులో దేనికి చోట్లేదు? దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. మరి దేనికి చోటు ఇచ్చారు? దేవుడికి ఇవ్వకపోతే దేనికి ఇచ్చారు? లోకమునకు. ఎలాగంటే అర్థం కావటానికి చెప్తుంటాను. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ఆయన వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, అయ్యా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో ప్రవేశించుట సులభము అని చెప్పాడమ్మా. ఆ మాట అందరికీ ఏందిరా యేసుప్రభు ఇలా చెప్పాడు, ఇది అసలు కరెక్టేనా అనుకుంటే కరెక్టే అనిపించింది. అక్కడ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం అన్నాడు. ఎందుకంటే ధనవంతుడు అంటే ఎవరమ్మా చెప్పండి? ధనవంతుడు అంటే ఎవరు తెలుసా? ఇంకా తెలియదా? ధనాపేక్ష కలిగిన వాడే. ఏ పేక్ష? అమ్మయ్య, చాలామంది అంటారు మాకు ధనాపేక్ష లేదులే. ధనాపేక్ష లేకపోయి ఉండొచ్చు, ఇంకొక ఆపేక్ష ఉండొచ్చు. దేవుడి మనసు తప్ప అన్ని మనసులు ఉంటాయి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అందుకే కదా ఉరుకుతుంటారు కదమ్మా, ఎంత పరుగులు చేస్తుంటారు. పిల్లోడు ఏడుతున్నా కాలుతో తన్నేసి వెళ్ళిపోతావు తెలుసా? ఎన్నిసార్లు పోయినవో. ఇంట్లో లేకపోయినా వండుకొని తిని వెళ్ళిపోతావు. దేనికి? మనస్సు నిండా ధనాపేక్ష కోరిక. కనీసము పిల్లలు ఉంటారు కదా, మాకు స్నానం చేసిపోమన్నా పోసుకోరా, ఒకరోజు పోసుకోకపోతే కొంపలే మునగవలే. దేనికోసం అనుకున్నారు మీరు? దేనికోసం?
ధనాపేక్ష. ధనాపేక్ష దేనికి మూలమంట? అన్ని కీడులు అక్కడే ప్రారంభమవుతాయి కదా. ఇప్పుడు మీరందరికీ దేవుడు తెలియజేస్తున్న ఒక మాట ఏంటంటే, పేతురు, ఒకడు దేవునికిని సిరినికిని దాసులుగా ఉండలేరు. ఉంటే దేవుడికైనా దాచుకుంటారు, లేదా సిరికైనా దాచుకుంటారు, అంతే. రెండిటికి ఒకటి దాచుకుండటం అసాధ్యం. కాబట్టి నువ్వు చేపలు పట్టుకోవడానికి పోయావు అనుకుంటున్నావు. నీ మనసులో ఏమని తెలుసా? చేపలు పట్టుకొని కుప్పలు సంపాదించి అందరిని డబ్బులు ఇచ్చి నా దగ్గర దేవుడి దగ్గర తీసుకురావాలనుకున్నావు. డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు లోకంలో వాళ్ళు. ప్రాణం ఇచ్చినా కూడా రాలి, ఇంకా డబ్బులు ఇస్తే వత్తరేళ్ళు. నీ పిచ్చి, నీ అపోహ, నీ ఆలోచన అలాంటిది. మనమేమనుకుంటాం? ఒకడు అనుకున్నాడుగా, మన యొక్క ఫ్రెండ్ తెలుసా, మన యొక్క స్నేహితుడు తెలుసా, గుర్తులేదు ఊరికే. ఏమనుకున్నాడు? నా ప్రాణమా, అనేక సంవత్సరంలోకి కావలసిన సంపద నీకు చేకూర్చబడింది, తినుము తాగుము సుఖించుము. ఎంత కొడుతుందంట? ఎన్ని సంవత్సరాలకంట? అప్పుడప్పుడు అనుకుంటారు కదా మీరు కూడా, మనసులో కోరిక పైకి అనుకోలేకపోతే అనుకుంటారు, అమ్మయ్య సంవత్సరం ఎట్లేదన్న ఒక 80-200 గంటలు అయింది, తిప్పి కొట్టినా కూడా 50 గంటలు 150 గంటలు, అబ్బా 50 లక్షలు మిగులుతాయి, ఇబ్బంది లేదు 3 సంవత్సరాల దాకా, 3 సంవత్సరాల దాకా, 10 సంవత్సరాల దాకా, అబ్బా ఎంత గ్యారెంటో. మరుసటి సంవత్సరం పోయి ఆ సంవత్సరం వచ్చేలోపు ఏమి మిగలవు. అప్పుడు పొజిషన్ వేరు ఉంటుంది తెలుసా. కొంచెం అట్టట్ట అంటున్నట్టే అక్కడక్కడ పడుతుంటుంది బొక్క. అప్పుడు అంటున్నాడు, ఓరి వెర్రివాడా. ఏం పిలుస్తున్నాడమ్మా? ఎర్రివాడ. ఎవరిని పిలుస్తున్నాడు ఎర్రివాడని? ధనవంతుని వెర్రివాడు అంటే కోపం రాదు. ఇప్పుడు ఏమి లేదు, ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, అంటే నేను ఉదాహరణ చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరైనా పగులు ఆడుతుంటే ఒరి పిచ్చోళ్ళారంటే మీకు ఎంత కోపం వస్తుంది? రాదా? క్షణం తీరక లేకుండా ఉరుగుతుంటారు కదా. అప్పుడు వచ్చి ఆ టైంలోకి వచ్చి ఎంత పిచ్చోళ్ళరా మీరంటే ఏమంటారు తెలుసు? పైకి మాత్రం నవ్వున లోపల ఉంటాడు, ఈయనకి ఎందుకు ఇంత చేస్తున్నాం మా మీద, పిచ్చోళ్ళారా, ఒరి వెర్రివాడ, ఈ రాత్రియే నీ ప్రాణమును అడుగుతున్నారు. ఈ రాత్రి ఏం చేస్తావు? నువ్వు సంపాదించిందంతా ఎవరికి అవుతుంది? ఎవరికి అవుతుంది చెప్పండి. ఇప్పుడు సంపాదించిందంటే ఎవరికి అవుతుంది? నిజమా సీను? సంపాదించిందంటే ఎవరికి అవుతుంది? హాస్పిటల్కి అయితే మనస్ఫూర్తిగా పెట్టేస్తా. ఎవరికి అవుతుంది? చెట్టుకు గుట్టకు పుట్టకు ఎట్టుబాతుని చివరికి నీకు ఒక రోజు అనారోగ్యం వస్తే మాత్ర కొనుక్కోవటానికి కూడా డబ్బులు ఉండవు. నీకు తెలుసో తెలియదు. రోజుకు 4,000 వస్తున్నాయి, నాకేమిలే. ఒకరోజు అంటావు ఒక 500 ఇవ్వమంటే నిజంగా రూపాయలు లేవు. ఏమైనా ఏం చేసినావు? ఆటకేటకని చదివితే బాగుండు అక్క, నేను ఆటకేటకు చెప్పట్లా, అంటే బాగుండు. ఎమ్మటే 10,000 20,000 రాగానే ఒకడికి ఇచ్చి ఒక నోటు రాపించుకుంటాడు, ఇంకొక 20,000 రాగానే ఇంకొకటికి ఇచ్చి ఒక నోటు రాపించుకుంటాడు, ఒకడికి ఇచ్చి నోటు రాపించుకుంటాడు. వీళ్ళందరూ ఎకనామం పెట్టిపోయారు. ఎవరు తినరు? నీ కొడుకులు తినరా? అప్పుడు అంటాడు, ఈడు అప్పులు తీసుకొని ఆ ఏసీ కార్లలో నడుస్తుంటాడు, ఈడు అందరు అప్పులు తీసుకొని తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని తిరుగుతుంటాడు, అందరు అప్పులు తీసుకొని పైన తిరుగుతుంటాడు హెలికాప్టర్లలో. ఈడు మాత్రం సంపాదించి ఆ పేడకల్లి తీసుకోవాల్సిందే, ఆ ఇంటో పూరి గుడిసెలో కూకోవాల్సిందే. ఈడు మాత్రం అద్దాల మేళ్ళ పైన కాలు మీద కాలు వేసుకొని తిరుగుతుంటాడు. రే టైంకి పోతున్నామంటే ఏం పోలేరా, ఒకరోజు తినకపోతే సత్తమా. వాడు మాత్రం ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచ్, సాయంకాలం డిన్నరు, మధ్యలో స్నాక్స్, అప్పుడప్పుడు టీలు, అవసరమైనప్పుడు థమ్సప్లు, అప్పుడప్పుడు ఒక సంబంధమైనవి, ఇవన్నీ జరుగుతూ వాడు పర్ఫెక్ట్గా ఉంటాడు. కానీ నువ్వు మాత్రము ఏ రోజన్నా కుదార్థంగా తినవా? ఎందుకని? సంపాదించకపోతే ఊరి పెడతారయ్యా అంటే మరి ఏది ప్రతి కనీసం తిన్నా తినొచ్చుగా. ఏ రోజన్నా నీ మనస్ఫూర్తిగా కంఫర్ట్గా కడుపు నిండా ఈరోజు నేను సంతోషంగా తిన్నాను అని ఎవరన్నా చెప్పుకుంటామా? బాబురావు, కడుపు నిండా ఏ రోజన్నా తిన్నామా? ఎట్టున్నదంటే లోకము ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందమ్మా. ఏం పెరిగింది? టెక్నాలజీ పెరిగింది. మన తల్లిదండ్రుల కాలం అయితే వడ్డీకి అయితే 2 రూపాయలు వస్తాయని, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, వడ్డీకి కాదు. ఏంది ఏందమ్మా? స్థలాలా?
స్థలాలు కొనరు. స్థలాలు కొని ఆ స్థలాలతో మనకేం పని అనేది ఊరి ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, రేపు వస్తాడు, అడ్డం పెట్టి పడతాడు. మనకు ఉండవు. మీరు అనుకుంటారేమో, ఏది దక్కదు. బెట్టింగ్ వచ్చింది. 10 పెడితే 100, 100 పెడితే 1000, 1000 పెడితే 10,000, 10,000 పెడితే 1,00,000. అబ్బాయి ఎంత బెట్టింగు! ఇప్పుడు బెట్టింగ్లు ఎక్కువైపోయాయి. ప్రతి పిల్లవాడి కాకపోతే చూస్తే సెల్ఫోన్లో బెట్టింగ్లు తప్పితే ఏం ఆడట్లా. మీరు అనుకుంటున్నారు ఏందిరా నీకు పిచ్చి అంటే, బెట్టింగ్ పిచ్చి. సంపాయాలు ఓరకు కూర్చుంటే ఏమవుతుంది? పొద్దున పోయి సాయంత్రం దాకా ఈ ఎండకి ఎండితే 500 నీ చేతికి వస్తే రావో తెలియదు. 500 నీ చేతికి వస్తే కనీసం 500, 5 రూపాయలు కూడా నువ్వు ఖర్చు పెట్టుకోవాలి తెలుసా? మనస్ఫూర్తి చెప్పండి, నేను ఖర్చు పెట్టుకుంటాను, నేను సంపాదించిన డబ్బులు ఉంటాను చెప్పేవాళ్ళరా. 5 రూపాయలు కూడా నీ చేత ఖర్చు పెట్టుకోవడానికి. అదే 500 వాడు బెట్టింగ్లో పెట్టి 5 నిమిషాలు కానుకుతున్నాడు. 5 నిమిషాలు ఏంది? నేను 1000 రూపాయలు తెస్తే ఏమైనా అంటే వేరే దానికి పెట్టినది. అర్జులు ఉండవు. ఇంకా అడిగితే గొడవలే. అడిగితే మరిచిపోయి ఒకవేళ 2-3 సార్లు అడిగితే నువ్వు పుట్టి నువ్వు వెళ్ళిపా, తలకాయ నొప్పి అయిపోను. అడగకూడదు. ఇంకా అడగొచ్చా? అడగటానికి లేదు నీకు. నువ్వు కష్టపడి, నువ్వు చెమట వచ్చి, నీ కాళ్ళు నొప్పులు పుట్టి, నీ చేతులు ముళ్ళు గుచ్చుకొని, నువ్వు ఏడ్చి, నువ్వు సంపాదిస్తే నువ్వు అడగటానికి లేదు. అందుకన్నాడు, మరి పిచ్చోళ్ళారా, ఎంటరాని కోసం వాటి కోసం ఎందుకురా ఎతుకులాట అంటున్నాడు ఇక్కడ. విలాసవంతంగా జీవించేది సంపాదించేవాడు కాదమ్మా, సంపాదించిన దాన్ని ఏలేవాడు విలాసవంతంగా జీవిస్తున్నాడు. కావాలని చూడండి, మీరే ఎప్పుడు చూసినా కూడా మాకు ఇది లేదు అది లేదని చెప్పుకునేది. మీరు సంపాదించిన వాటిని ఏళతున్నారు చూడు, వాళ్ళేమంటారు, నాకేమి రా, కాలు మీద కాలు వేసుకొని బతుకుతానంటాడు. నువ్వంటావు రేపు పొద్దున బోకలేవు, కారం లేదు, ఉప్పు లేదు, నువ్వు బాధపడతావు. వాడికి అసలు బాధ ఉంటుందా? ఈరోజు బాధపడ్డా? ఎవరో ఒకరు ఎత్తుంటారు. మన 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 బుద్ధి అట్టాడుది కదా. ఏమంటాడు తెలుసా? ఒక 20,000 నీకు 5,000 ఏమంటాడు? 20,000 ఇస్తే 3 రూపాయలు వడ్డీ అంటాడు. 3 రూపాయలు వడ్డీ అసలు నా దగ్గర ఉంటే కదా 4 రూపాయలు. నిజంగా నీ మీద ఒట్టు 1 రూపాయి లేదు, 5 రూపాయలు. పిల్లల మీద ఒట్టు 10 రూపాయలు. ఊరొకరిని అడిగిస్తాలే. 10 రూపాయలు అంటే ఊరొకరిని అడిగిస్తావా? 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నా నీకు ఈటానికేనా? నీకు ఈటానికేనా? వాడేం చేస్తాడు తెలుసా? ఏందిరా 10 రూపాయలు వడ్డీకి తీసుకుని 1 సంవత్సరం అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వంటే ఈకేమైనా సత్తనా? ఏం వరకు ఇచ్చినవా? వడ్డీకి ఇచ్చినవు. ఎంత? న్యాయ ప్రకారం 2 రూపాయలు అయితే ఇచ్చాను, 10 రూపాయలు నేను ఆడిస్తాను. ఉన్నప్పుడు తప్పు మర్చిపోయి కేసు పెట్టినవా? 10 రూపాయలు వడ్డీకి నిన్ను ఊరి మర్రా, నిన్ను మక్కలు ఎరగదేస్తాడు. కొని పిల్లల నోటికాడిదంతా పాడు చేసి పెట్టేవాడు. నువ్వు తిడుతుంటే నేను 1 రూపాయి వస్తుంది అనుకున్నాను, అట్టమాసం చేస్తాను, నాకేం తెలుసు. పోతే పొందిన దరిద్రం. 1,00,000 రూపాయలు పోతే దరిద్రమా? ఎన్ని రోజులు నీ భార్య రాత్రి మగులు నిద్ర లేకుండా పోయి సంపాదించుంటా తెలుసా? తెలియదు. పోతే పొందిలే, ఈసారి ఇంకెక్కువ సంపాదిద్దాం. ఒక్కసారి నువ్వు సంపాదిస్తానన్నావు కదా, నువ్వు పోయి సంపాదించి చూద్దాం. మీరు అందరూ సంపాదించిన ఇళ్ళల్లో కూర్చోండి, వాళ్ళు పోయి సంపాదిస్తారేమో. గట్టిగా అరగంట తోడి ఎండలో కూర్చుంటే తలకాయ నొప్పి లేస్తుందని చెట్టు కింద పడుకొని నిద్రపోతాడు. నీకు రాదు నొప్పి? నీకు వస్తుందా? నీకు వస్తుందా నొప్పి? నువ్వు అనుకుంటున్నావు నీ శరీరం ఏం బండ కాదు, నీకు నొప్పి వస్తుంది, భరిస్తున్నావు అంతే. వాడు అనుభవిస్తున్నాడు, నువ్వు తెచ్చిన దాన్ని అనుభవిస్తున్నాడు. అందుకన్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష కలిగినోడు ఎవరు మార్చలేడు. ఇప్పుడు అదే అందరికి పట్టిన పిచ్చి. మన కొంతమంది చెప్తున్నారు, నేను ఇటు పోతుంటా కదా, కొంతమంది ఫ్రెండ్స్ చెప్తుంటారు, 10 లక్షలు పోనీరా అని అంటున్నాను. ఎందుకు పోనీరా అంటే ఏం లేదు, వేరే దాంట్లో ఏంటంటే షేర్లు కొనరంట. షేర్లు అని తెలుసు మీకు? ఐడియా లేదులే. షేర్లు కొంటే లాస్ వచ్చింది అంట. ఈ షేర్లు ఏంటి మళ్ళీ అర్థం కాలా? తెలుసా? మీరు ఎప్పుడైనా బ్యాంకులో కొంతమంది షేర్లు కొంటారు. ఈ షేర్ ఏం చేస్తారంటే 100 రూపాయలు కొంటే రేపు 200 పెరిగింది అనుకో, డబల్ అవుతుంది. ఒక్కోసారి 10 రూపాయలకు అమ్ముకోవాల్సి వస్తుంది, అప్పుడు 90 రూపాయలు లాస్ అవుతుంది. ఇప్పుడు అంతా మీరు అనుకుంటున్నారు వీడికి నెలకు 50,000, నెలకు 1,00,000 రూపాయలు డబ్బులన్నీ ఏం చేస్తారంటే వాళ్ళు వేరే దాంట్లో ఏం చేస్తున్నారు, దాచి పెడుతున్నారు. ఒక్కసారి వాడు ఎత్తేసిండు అనుకో, ఆ 50 లక్షలు పోతాయి. ఇన్ని రోజులు నువ్వు సంపాదించింది, నన్నేం చేయమంటావు? తల్లిదండ్రులకు 1 రూపాయి ఏం చేత కాదు, తోడబుట్టిన ఆడపిల్లకు 1 రూపాయి పెట్టడం చేత కాదు, కట్టుకున్న దానికి ఒక మంచి చీర కానీ ఏదైనా నకిలీ చూపించడం చేత కాదు. అక్కడ మాత్రం కొంటావు. వాడు మాత్రం ఎక్కడ పెట్టి వెళ్ళిపోతే అమ్మయ్యా ఏమంటారు తెలుసా? దేవుడు ఎట్లా రాసిండు? దేవుడు రాసిండా? చెప్పండి. నీ ఆశ ఇంకా వస్తాయి ఏమొస్తాయి? భార్య చచ్చిపోయింది, 4 రోజుల తర్వాత ఏమవుతుంది అక్క?
కంపు, నీ డబ్బులు కూడా కంపే, నీ పరిస్థితి కూడా కంపే. చెప్పుకుంటే సిగ్గుపోద్దని ఎవరితో చెప్పుకోకుండా ఊరికి చెప్పగాకు. మళ్ళీ భార్య దగ్గర ఊరికి చెప్పగాకు, వాడు మోసం చేసిన ఊరికి చెప్పగాకు, చెబితే నా పరివే పోద్ది. మరి చెప్పకుండా ఏం చేయాలి? నేను దాచిపెట్టుకుంటావు. ఎందుకో దిగులు పడుతున్నావు? 10 లక్షలు తగలబెట్టింది, దిగులు పడకుండా నవ్వుకుంటూ కూకుంటుంది ఇంట్లో. 10 లక్షలు తగలబెట్టవచ్చు, నవ్వుకుంటూ కూకుంటుందా? 4 రోజుల్లో సంపాదిస్తా. ఎట్ట సంపాదిస్తావు నాకు అర్థం కాలేదు. ఎంతమందిని ముంచాలి మళ్ళీ? ఇప్పుడు అంతమందిని ముంచితే ఇన్ని పోని, మళ్ళీ ఎంతమందిని ముంచాలి? అంతమందిని ముంచితే మళ్ళీ ఊరిపోతారు. ఇప్పుడు డబ్బులే పోయింది, ఈసారి నువ్వే పోవచ్చేమో. అంతుబట్టని రోగం వస్తుంది. హాస్పిటల్కి పోతే ఈ మాయదార రోగం నాకే వచ్చింది అనుకుంటే మాయదార రోగం కదా, అందరిని ముంచి నువ్వు తెచ్చుకున్న రోగం అది. ఇంటిలో పాదికి వస్తుంటుంది రోగం, మీకు అర్థం కాదు. అందరిని ముంచి నువ్వు తెచ్చుకున్న సొమ్ము నీకు రోగమే కూర్చుంటుంది. ఎట్టబోవాలంటే అందుకేమన్నారు తెలుసా? శిక్షకు అలవాటు పడినట్టుగా ఎంత దెబ్బలు తగులుతున్నా బుద్ధి రాదు, మళ్ళా సాడీలు చెప్తుంటారు, మళ్ళీ అది ఇది చెప్తుంటారు, మళ్ళీ లేనిపుని ఒకరి మీదకి ఒకరు అంటుంటారు, మళ్ళీ వాళ్ళని వాళ్ళ ముంచాలంటుంటారు. ఒరే ఈ మనుషులు చూడకపోనా మ్యాన్, అర్థమవుతుందా? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా వాళ్ళని ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఎప్పుడు. అది అంటే ఉన్న పరమార్థం. నన్ను ప్రేమిస్తున్నావా వాళ్ళని ప్రేమిస్తున్నావంటే నిన్నేనయ్య. మరి వాళ్ళెందుకు? కాలేయిపో, కాలేస్తారా వాళ్ళను? అప్పుడు దాచిపెట్టుకోండి. ఇప్పుడు రెండోసారి కదా, ఇప్పుడు కాలేయాలి. ఎలీషా తెలుసా మీ అందరికీ? ఏలియా యొక్క శిష్యుడు ఎలీషాని పిలిచాడంట. ఎలీషా, నువ్వు నాతో పరిచర్యకు రమ్మని, కానీ ఒక్కరోజు టైం అయ్యా వస్తానన్నంట. ఇంటికి పోయినంట. ఆ ఎద్దులు రెండింటిని వధించి ఆ కాడిమాను కొట్టి దాంతో విందు చేసి అందరిని పిలిచి అందరికి విందు చేసి నేను దేవుని సేవ పోతానని చెప్పుకొని వచ్చిందంట. మళ్ళా రేపు పొద్దున పోయి ఎద్దులు కొనుక్కుంటే ఆడ సిగ్గుపోద్దని అట్లా చెప్పకూడదు కదా. అందుకోసమని అందరూ చెప్పొచ్చాడు. కాబట్టి మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి ఎనుకుపోవాలని. మళ్ళీ ఎనుకుపోతే ఏమవుద్ది? ఎంతమందిలో పోయి చెప్పిపోయి కదని అంటాడని భయంతో దేవుని సేవల ముందుకు సాగిపోయాడు. అందుకని మనము భయభక్తులు లేకుండా దేవుళ్ళని బతికేస్తున్నాం రోజుల్లో. నీవు నా చేతికి నీ మనస్సుని ఇచ్చిన ఎడల నేను తిప్పుతానన్నాడు. కానీ ఆడెత్తమా మనసు? ఏడ కట్టేసి వచ్చి నువ్వు ఏడాడ కట్టేసి వచ్చిరు ఈటని కోరుకుందా? కోరుకుంది చెప్పండి. ఇప్పుడు ఆ నుంచి బయటికి పోగానే ఎటు పోతుంటుందో ఆ మనసు. ఏడున్నా కూడా ఉన్నదా? ఉందా? ఎక్కడికి పోవాలో ఏం చేయాలో ఎవరికేం తెలుసు. అందుకని అన్నాడు, నా గొర్రెలను మేపులే, నువ్వు పట్టొద్దులే, నువ్వు మేపు చాలన్నాడు. అప్పుడు వెంటనే పేతురు మనస్సు దేవుడు ఏం చేశాడు? త్రిప్పాడు. ఇప్పుడు పేతురు మనసు తిప్పిన తర్వాత పేతురు ఏం చేయాలి? వాక్యం చదవండి తల్లి, చదవండి వాక్యం. దేవుడు పేతురు మనసు తిప్పిన తర్వాత పేతురు ఏం చేయాలి? కానరాలా? చదువుకున్న సందర్భమే లోకాసు వార్త 22వ అధ్యాయం 32వ వచనం. అది మర్చిపోయారు ఈ సందర్భంలో. కాబట్టి 32వ వచనం అయిపోయింది. అది నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల మనసులు కూడా నువ్వు తిప్పాలయ్యా. ఇప్పుడు మనసు తిరిగింది, నేను ప్రశాంతంగా ఉంటానంటే కుదరదు. ఇంకా అనేక మందిని ఏం చేయాలి? స్థిరపరచాలి. అక్కడక్కడ కొంతమంది ఒడిదుడుకులు పడుతుంటారుగా, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి మేత వేయాలి. ఇంక నువ్వు అది నీ పని. మేత వేయమని చెప్పాడు, ఇంక పట్టమని చెప్పలే. సహోదరుల మనసును స్థిరపరచాలి. ఇప్పుడు చూడండి, విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. 5:21. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము. ఆమేన్. ఏ స్థితి? పూర్వస్థితి అంటే
పాతది కాదు, మధ్యలో ఒక స్థితి ఉంది. యేసు ప్రభువారితో పేతురు, యోహాను, యాకోబు ఉన్నప్పుడు ఏ స్థితి వాళ్ళది? వాళ్ళ స్థితి ఏంది? నీతోనే ఉంటామయ్యా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాం, నువ్వు ఎక్కడ నిద్రపోతే అక్కడ నిద్రపోతాం, నిన్ను విడిచి వెళ్ళిపోం. ఆ స్థితి మరలా ఎవరికి కలగజేయమంటున్నాడు? ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట. ప్రారంభంలో నీ విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకవేళ నీ విశ్వాసం తగ్గిపోతే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మొదట నీ కుండిని ప్రేమ నీవు వదిలితీవు కనుక నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని రాయబడింది ప్రకటన గ్రంథంలో. మొట్టమొదట్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఆసక్తితో వచ్చారు చెప్పండి మీరు. ఇప్పుడు అదే స్థితి మరలా నీకు కావాలి. అప్పుడు ఏం చేయలేదంట? ఆకలి లేదు, దప్పిక లేదు, రాత్రి లేదు, పగలు లేదు, సూర్యుడు ఎండ లేదు, వాన లేదు. సువార్త కొరకు, దేవుని కొరకు, ప్రార్థన కొరకు ఎంత పరుగులు తీసావు, ఎంత ప్రయాసపడ్డావు. మరి ఇప్పుడు ఎందుకంటే నీ స్థితి మారిపోయింది. అప్పుడు ఊరికన్నా బాధలు ఉన్నాయమ్మా? అప్పుడు ఊరికన్నా అనారోగ్యం ఉందే? అప్పుడు ఊరికన్నా కాళ్ళు నొప్పులు, కడుపు నొప్పులు ఉన్నాయా? ఎందుకు లేవంటే ఉన్నాయి, కానీ ఈ దేవుడి ముందు పనికిరాలి అప్పుడు. మరి ఇప్పుడు ఈ అడ్డమైపోయినాయి దేవుడి ముందు, ఎందుకంటే నీ స్థితి మారింది. అప్పుడు పేతురు ఏమన్నాడంటే, పేతురు ఇదిగో నేను ఇలాగా వెళ్ళిపోతున్నానంటే, ఆడికయ్యా మేము రామా నీతోటి. మరి ఇప్పుడు ఏకాంతంగా మేడగదిలోనికి పోవాలంటే ముందు నువ్వు మనసు దేవునికి ఇవ్వాలి. నీ పూర్వపు స్థితి, యేసు ప్రభువుని నమ్ముకున్న మొదట్లో నీ పరిస్థితి ఎలా ఉంది? పాపాన్ని ఎలా అసహించుకున్నావు? లోకాన్ని ఎలా చేదరించుకున్నావు? దేవుని కోసం ఎన్నైనా వదిలేస్తానని ఎలా అన్నావు? మరి ఈరోజు ఎందుకంటే ఆ మనస్సు నీలో లేకపోతే ఈరోజు తెప్పించుకో. ఇలా తెప్పించుకుంటే దేవుడు నీకు నాకు ఒక మాట చెప్తున్నాడు. అపోస్తుల కార్యములు 3:26 దేవుడు తన సేవకుని లేపి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాను. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు తన సేవకుడైన యేసు ప్రభు వారిని లేపి, ఎక్కడి నుంచి లేపాడు? మృతులలో నుంచి లేపాడు. ఎక్కడి నుంచి? మృతులలో నుంచి లేపాడు. ఏమన్నాడు? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండే మనమలని తన యొక్క రక్తము ద్వారా, తన యొక్క క్రియ ద్వారా, తన యొక్క శిలువ మరణము ద్వారా, పునరుత్థానం ద్వారా తిరిగి లేపాను. ఇప్పుడు లేచావు. ఇప్పుడు లేపిన తర్వాత దుష్టత్వము నుండి మళ్ళిస్తున్నాడు. ఎవరిని చెప్పండి? దేవునిలోనికి వచ్చిన నిన్ను. నీ పాత స్థితి, నీ పనికిరాని స్థితి దేవుడికి పనికొచ్చేది కాదు. ఈరోజు లోకము స్థితి పనికిరాని స్థితి, అది దేవుడికి పనికిరాదు. ఈరోజు నీ స్థితి, నా స్థితి దేవుడికి పనికి రావాలి. అప్పుడు మనం ఆయనలో ఆశీర్వదించబడాలి. అలా మనం ఆశీర్వదించబడితే పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వారసులను చేస్తాడు. పేతురు పశ్చాత్తాపడినట్టుగా ఈరోజు అందరము ఆయన శరీరాన్ని, రక్తాన్ని తీసుకుంటూ పశ్చాత్తాపడతాం. ఓకే, అందరూ తల ఉంచండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. అడగండి, అందరూ అడగండి.